హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శిల ప్రభుపాద్ లీలామృతం చర్చలోకి. మనము శిల ప్రభుపాద్ లీలామృతం చర్చించుకుంటున్నాము. శిల ప్రభుపాద్ వారు లండన్లో ఉన్నారు. లండన్లో శిల ప్రభుపాద్ వారు ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ ఆయన కోరిక ఇస్కాన్ శ్రీ రాధాకృష్ణుల యొక్క మందిరాన్ని స్థాపించాలని, దానికి తగిన ప్రయత్నాలు కూడా భక్తులు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే శిల ప్రభుపాద్ వారు జాన్ లెనన్ ఎస్టేట్ టీటన్ హస్ట్లో అక్కడే ఒక క్వార్టర్స్లో నివసిస్తున్నారు. భక్తులు కూడా అక్కడే ఉన్నారు. మనం చూసాము ఎలా ప్రభుపాద్ వారికి వివిధ ప్రచార కార్యక్రమాలు పాల్గొన్నారు, చేశారు అనే విషయం లాస్ట్ క్లాస్లో ఎపిసోడ్లో. ఈరోజు మనము ఇంకా ఏం జరిగింది, ఫైనల్గా రాధాకృష్ణ మందిరాన్ని ఎలా స్థాపించారు, రాధాకృష్ణ విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయి, అన్నీ కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు మనము చర్చించుకుందామంటే ఈరోజు మంగళాచరణ చేసుకుని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యా నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ప్రభుపాద్ వారు వింటున్నారు తన శిష్యుల నుంచి సమాచారం. ఏ హరే కృష్ణ రికార్డ్ ఆల్బమ్ ఎంతో ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. అది ఎన్నో బాగా సేల్ అవుతుంది. ప్రభుపాద్ వారు ఇక్కడ లీలామృతంలో రాశారు, నిన్న 5,000 కాపీలు సేల్ అయింది. ఈ వారం ఇది మొత్తం మ్యూజిక్ ఆల్బమ్స్లో 20వ స్థానంలో చేరుకుంది. వచ్చే వారం మూడో స్థానానికి చేరుకుంటుంది. దాని తర్వాత నంబర్ 1 స్థానానికి చేరుకుంటుంది. ఈ విధంగా ఈ రికార్డు చాలా బాగా దీని ద్వారా ప్రచారం జరుగుతుంది అనే విషయం ప్రభుపాద్ వారికి సమాచారం అందిస్తారు. ప్రభుపాద్ వారు కూడా సత్స్వరూప్ మహారాజ్కి లెటర్లు రాస్తారనమాట. ఆయన అమెరికాలో ఉన్నారు. ఇక్కడ హరే కృష్ణ రికార్డు సేల్స్ బాగా జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఇంగ్లాండ్లో నేను విన్నాను. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో కూడా 4వ స్థానంలో ఉందంట అన్ని ముఖ్యమైన 50 మ్యూజిక్ ఆల్బంలో. ఇంకా ఈ హరే కృష్ణ మంత్ర అనేది ఇప్పుడు నంబర్ 1 సాంగ్. హరే కృష్ణ మంత్రనే నంబర్ 1 సాంగ్గా మొత్తం వెస్ట్ జర్మనీలో, ఇంకా స్లోవాకియాలో, ఇంకా 10 యూరోపియన్ దేశాల్లో, ఇంకా జపాన్లో కూడా ఇదే నంబర్ 1 సాంగ్గా నడుస్తుందంట హరే కృష్ణ మంత్ర. దీని నుంచి మనకు వచ్చిన లాభాలన్నీ కూడా మన భక్తులు ఇక్కడ ఏవైతే ఖర్చులు బిల్స్ పే చేయడానికి, ఇంకా బ్యూరీ ప్లేస్ టెంపుల్
అక్కడ దాన్ని మరమ్మతులు చేయడానికి, రెనోవేషన్ చేయడానికి ఖర్చులు, దానికి ఇంకేం ఖర్చులు ఉన్నాయి అవన్నీ భరించడానికి ఉపయోగిస్తున్నారు. సో అని రాస్తారు ఆయనకు కూడా. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ హరే కృష్ణ రికార్డ్ ఫేమస్ అవడంతో చాలామంది కూడా మన భక్తుల్ని కొన్ని కన్సర్ట్స్లో పాడడానికి పిలిచేవారు అనమాట, కొన్ని ప్రోగ్రామ్స్లో. సో అలా ఈ భక్తులు కొంతమంది ప్రొఫెషనల్ వాళ్ళు కూడా పిలిచేవారు, సింగర్స్ కూడా, ప్రోగ్రామ్స్ వాళ్ళు కూడా. సో భక్తులు వెళ్ళేవారు, అక్కడ వివిధ ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ హరే కృష్ణ కీర్తన పాడేవారు, వచ్చేవారు. సో ఒక్కొక్కసారి నైట్ క్లబ్స్లో కూడా వెళ్ళాల్సి వచ్చేది, అక్కడ కూడా ప్రోగ్రామ్స్లో పిలిచేవారు వాళ్ళని. సో అలాంటి ఒక నైట్ క్లబ్, ఒక ఈవెంట్ ప్రోగ్రామ్ అంతా కొంచెం బాగా ఉండదన్నమాట అక్కడ వాతావరణం. నైట్ క్లబ్ అంటే ఎలా ఉంటుంది వాతావరణం? సో అలాంటి వాతావరణంలో ప్రోగ్రామ్ చేసి వచ్చిన తర్వాత యమునా మాతాజీకి అది ఎందుకో కొంచెం మంచిది కాదనేసి ప్రభుపాల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుందనమాట, ఎలా ప్రోగ్రామ్ ఎలా జరిగింది, ఎలాంటి వాతావరణం ఉంది అక్కడ, ఏం జరిగింది అనేది. సో ప్రభుపాల్ ద్వారా విషయం వినేసి అందరు భక్తుల్ని పిలిచేసి చెప్తారనమాట, ఇలాంటి ప్రోగ్రాంలకి బ్రహ్మచారులు వెళ్ళడం మంచిది కాదు. ఇంకా అంతేకాకుండా మన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం బయటికి వెళ్తున్నప్పుడు కీర్తనకి, ప్రచారానికి మన ఉద్దేశం ఏంటంటే భక్తులుగా మార్చడానికి. ఒకవేళ మనం వెళ్ళి అక్కడ చేసే ప్రయత్నం ద్వారా ఎవరు భక్తులుగా మారే అవకాశం లేకపోతే మరి అటువంటి ప్రదేశాలకి వెళ్ళడానికి మనం ఆలోచించాలి. సో అటువంటి ప్రదేశాల్లోనే మనం వెళ్ళాలి, ఎక్కడైతే ప్రచారం మనం చేసి భక్తులుగా మార్చగలమో జనాల్ని. సో ప్రభుపాల్ వారు అదే చెప్పారనమాట, ఒకవేళ మనం భక్తులుగా మార్చలేకపోతే మనం వెళ్ళి ఆ కీర్తన ప్రచారం చేసి ఏం లాభం. సో ప్రభుపాల్ వారు అంటున్నారు, కాబట్టి వాళ్ళని వెళ్ళొద్దు అని చెప్పట్లేదు, కాకపోతే మనము కొంచెం ఆలోచించి సావధానంగా ఉండాలి, ఎక్కడ వెళ్తున్నామో, మనం ప్రచారం చేస్తున్నామా, దేని గురించి వెళ్తున్నామని, ఇవన్నీ విషయాల్లో జాగ్రత్త వహించాలి అని ప్రభుపాల్ వారు భక్తులందరికీ సూచించారనమాట. దాని తర్వాత ప్రభుపాల్ వారు అక్కడే ఉంటున్నారు, టీటన్ హస్ట్ ఆ ఎస్టేట్లో, లెనాన్ ఎస్టేట్లో. ఆ సమయంలో చాలామంది భారతీయులు, లండన్లో నివసిస్తున్న భారతీయ పరివారాల నుంచి చాలామంది వ్యక్తులు పరివారం సహా వచ్చి ప్రభుపాల్ వారు కలిసేవారు, ఆయన నుంచి ప్రవచనాలు వినేవారు, కీర్తనలో పాల్గొనేవారు. పెద్దగా నృత్యం చేయడానికి కొంచెం మొహమాట పడేవారు, కానీ చాలామంది కూడా ఈ భక్తులు చేస్తున్న ప్రచారం, కీర్తనలు బాగా ప్రశంసించేవారు. ప్రభుపాదుల వారు భారతదేశంలో ప్రయత్నించినప్పుడు, ప్రవచనాలు ఇచ్చినప్పుడు కానీ, ప్రచారం చేయడానికి ప్రయత్నించినప్పుడు కానీ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇక్కడ భారతీయులు మాత్రం ఈ సమయంలో ప్రభుపాల్ వారి దగ్గరకు వచ్చి లెక్చర్లు వింటున్నారు. అంతేకాకుండా ప్రభుపాల్ వారిని ఆహ్వానిస్తున్నారు వాళ్ళ ఇంట్లలో కూడా, మా ఇంటికి రండి, భోజనానికి రండి, డిన్నర్కి రండి అని పిలిచేవారు, ప్రసాదాలకి. సో అలా ఒకరు ప్రభుపాల్ వారు కూడా ఆహ్వానాలు స్వీకరించి వెళ్ళేవారు కొంతమంది ఇంట్లోకి. సో అందులో ఒకరు కేదార్నాథ్ గుప్తా అని, ఆయన చెప్తారనమాట, ప్రభుపాల్ వారు మా ఇంటికి వచ్చారు మా ఆహ్వానాన్ని స్వీకరించి. సో మేము ప్రభుపాల్ వారికి ఒక మంచి స్వాగతం పలికాము. దాని తర్వాత ఆయనకి మంచి అక్కడ ఒక ప్రవచనం ఆయోజన చేశాము, చాలామంది వచ్చారు, ప్రభుపాల్ వారు ప్రవచనం ఇచ్చారు, చాలా బాగా నచ్చింది అందరికీ. దాని తర్వాత మా ఇంట్లో అక్కడ రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి, అవి మా అమ్మ మాకు ఇచ్చింది. సో మేము రాధాకృష్ణుని ఆరాధిస్తున్నాం, పూజ చేస్తున్నాం. ఈ విషయాలు చూసి విగ్రహాలని దర్శనం చేసుకొని ప్రభుపాల్ వారు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. నాకు చాలా నచ్చింది మీ ఇంటికి రావడం, ఇక్కడ మీరు రాధాకృష్ణుని పూజిస్తున్నారు, రాధాకృష్ణ విగ్రహాలు చూడడం చాలా ఆనందంగా ఉంది అని ప్రభుపాల్ చెప్పారు మాకు. దాని తర్వాత ఆరతి కూడా చేశాము. ఆరతి చేసిన తర్వాత భగవంతుడికి నైవేద్యం పెట్టి తర్వాత ప్రసాదాలు అందరికీ పంచాము. ప్రభుపాల్ వారు కూడా మా ఇంట్లో ప్రసాదం తీసుకున్నారు, చాలా బాగుంది అనేసి చాలా ఆనందపడ్డారు. ఈ విధంగా తర్వాత నేను అడిగాను ప్రభుపాల్ వారిని వెళ్ళేటప్పుడు, మళ్ళీ మిమ్మల్ని మేము ఎప్పుడు కలవచ్చు అని. ప్రభుపాల్ వారు అన్నారు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి నన్ను కలవచ్చు అని. సో ఈ విధంగా ఇలా భారతీయులు వాళ్ళ ఇళ్లలో కూడా వెళ్ళి కొంచెం ప్రచార కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఒక్కొక్కసారి కొంతమంది ప్రశ్నలు అడిగేవారు, ప్రశ్నలకి ప్రభుపాల్ వారు ఉత్తరం ఇచ్చేవారు, జవాబులు ఇచ్చేవారు. ఇలా భారతీయులు మాత్రం ముఖ్యంగా అక్కడ చాలా ఆదరపూర్వకంగా వ్యవహరించేవారు ప్రభుపాల్ వారి పట్ల, భక్తుల పట్ల. సో అందులో ఒకరు చాలా అక్కడ ప్రఖ్యాతి చెందిన వ్యాపారవేత్త ప్రఫుల్ పటేల్, ఆయన అక్కడ బిజినెస్ చేస్తాడు అన్నమాట, వ్యాపారం చేస్తున్నాడు. సో ఆయన కూడా ఇలా ప్రభుపాల్ వారి మిషన్ గురించి విని సహాయం చేద్దామని ముందుకు వచ్చారు. సో అలా కొంతమంది సహాయం చేయడానికి ముందుకు వచ్చారు, కొంతమంది భక్తులుగా కూడా మారడానికి రెడీ అయ్యారు. కానీ చాలామంది అన్ని త్యాగం చేసి భక్తులుగా మారడానికి సిద్ధంగా లేరన్నమాట, కొంతమంది మాత్రం అయ్యారు. సో ఇలా అక్కడ ప్రచార కార్యక్రమాలు నడుస్తున్నాయి. సో ఇంకో వైపున ఇక్కడ సమాచారం వస్తుంది న్యూస్లో, మళ్ళీ
చంద్రమండలం పైన అడుగుపెట్టడానికి అమెరికా నుంచి ఆస్ట్రోనాట్లు నవంబర్ మధ్యలో మాసంలో ప్రయత్నాలు ఉన్నాయి, చేస్తారని. అది కొన్ని వారాల తర్వాత నవంబర్ మాసం వచ్చేస్తుందన్నమాట. సో ఈ విషయం గురించి చాలాసార్లు ఎప్పుడైతే న్యూస్లో వచ్చేదో రిపోర్టర్లు అడిగేవారు ప్రభుపాల్ వారు ప్రతిసారి చెప్పేవారు, ఇలా చంద్రమండలం పైన చంద్రగ్రహానికి వెళ్ళడం, ఇలా రాకెట్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా మనుషులు, అది సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే ఆ యోగ్యత లేదు వాళ్ళకి. అది మనం చంద్రమండలం పైనకి వెళ్ళాలంటే మన వేదశాస్త్రాల్లో చెప్తున్నారు, అది ఈ శరీరంలో ఇలా ఈ పద్ధతుల ద్వారా మనం వెళ్ళడానికి కుదరదు, దానికి వేరే పద్ధతి ఉంది అని చెప్తారనమాట. సో అందుకనే ప్రభుపాల్ వారు ఎవరైనా ఇలా భక్తులు, మన టిటన్ హౌస్లో కూడా ఎవరైనా భక్తులు అడిగితే కూడా ఈ టాపిక్ గురించి ప్రభుపాల్ వారు అనేవారు, అదంతా అబద్ధం, వాళ్ళు చంద్రమండలంకి వెళ్ళిందనే విషయమే అబద్ధం అని చెప్పేవారు. సో చంద్రమండలానికి వెళ్ళాలంటే అది స్వర్గలోకంలో ఒక లోకం, దానికి సరైన యోగ్యత లక్షణాలు మనకు కావాలి, ఒక పద్ధతి ఉంటుంది. ఎలాగైతే ఇప్పుడు నేను మా భారతదేశం నుంచి మీ దేశానికి రావాలంటే ఎన్నో అనుమతులు, పర్మిషన్లు, ఇంకా పాస్పోర్టు, వీసా ఇవన్నీ కావాలి, దాని తర్వాత రాగలుగుతాం. సో అలాగే అటువంటిది మనం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికి ఇన్ని రకాల పద్ధతుల్ని పాటించాల్సి వస్తే అప్పుడు మరి ఇంకో లోకానికి, ఇంకో గ్రహానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో పద్ధతులు ఉంటాయి, అవన్నీ పాటించాలి, యోగ్యత కావాలి. సో ఈ విధంగా కుదరదు అని. సో భక్తులందరికీ అర్థమైపోయింది, మన శాస్త్రాల్లో చెప్పారు ఇది కాదు విధి విధానం అని. సో ప్రభుపాల్ వారు చెప్పిన విషయాలు భక్తులందరూ స్వీకరించారు, అంగీకరించారు. శాస్త్రాల మీద వాళ్ళకి నమ్మకం ఉంది, ప్రభుపాల్ వారి వాక్యాల మీద నమ్మకం ఉంది వాళ్ళకి, సైంటిస్టులు చెప్పేదానికన్నా. కానీ పురుషోత్తం అనే ఒక భక్తుడు, ఆయనకు కొంచెం ప్రభుపాల్ వారు ఈ చేసిన వాక్యాలపైన కొంచెం సందేహం. ఎందుకంటే ఆయనకు కొంచెం ఇంకా ఆయన అమెరికా నుంచి వచ్చారు. సో అమెరికాలో వాళ్ళు ఆస్ట్రోనాట్లు, సైంటిస్ట్ చేసే దానిపైన ఆయనకి ఇంకా ఆసక్తి, కొంచెం గర్వం ఉందన్నమాట. సో నమ్మకం కూడా ఉంది దానిపైన. సో ఇలా ప్రభుపాల్ వారు చేసిన వాక్యాలు అంత నమ్మకం లేదు ఇంకా పురుషోత్తంకి. సో ఆ విధంగా ఈ విషయాన్ని పురుషోత్తం ఇలా నమ్మట్లేదనే విషయాన్ని ప్రభుపాల్ వారు గ్రహించారు. గ్రహించేసి ప్రభుపాల్ వారు అప్పుడప్పుడు పురుషోత్తం ఉన్నప్పుడు ఆయన సమక్షంలో కొంచెం జోక్స్ కూడా చేసేవారు అనమాట, కామెడీ కూడా చేసేవారు అనమాట. అంటే ఎవరైనా అడిగారనుకోండి, జానకి ఎక్కడుంది అని, సో ప్రభుపాల్ వారు జవాబిచ్చేవారు, ఓ జానకి చంద్రుడి దగ్గరికి వెళ్ళింది, చంద్రుడి మీదకి వెళ్ళింది అని చెప్పేవారు అనమాట. అప్పుడు అందరు నవ్వేవారు అనమాట, అదందరికి అర్థమైపోయి నవ్వేవారు అనమాట, అంటే జోక్ చేస్తున్నారని, అలా చంద్రుడి మీదకి వెళ్ళలేరని. కానీ పురుషోత్తం మాత్రం నవ్వేవాడు కాదనమాట, ఏంటి ఇలా జోక్ చేస్తున్నారని. సో ఆయన సీరియస్గా ఉండేవాడు అనమాట, అందరూ నవ్వేవారు, పురుషోత్తం నవ్వేవాడు కాదు. సో పురుషోత్తంకి ఇబ్బంది ఉంది అని ఇలా స్వీకరించడానికి, ఇలా అమెరికన్లు, ఆస్ట్రోనాట్లు వెళ్ళలేదు, అది అబద్ధం అనే విషయాన్ని స్వీకరించడానికి ఈయన కొంచెం ఇబ్బందిగా ఉందని అందరూ గమనించారు భక్తులు. సో ఇంకా పురుషోత్తం కూడా ఆయన చేసే సేవల్లో, భక్తి కార్యాల్లో కూడా కొంచెం మందగించాడనమాట, కొంచెం అంత ఉత్సాహంగా చేయట్లేదు. సో ఒకసారి యమునా మాతాజీ, పురుషోత్తం ప్రభు ఇద్దరు ప్రభుపాల్ వారి రూమ్లో కూర్చున్నారు. యమునా మాతాజీ మాత్రం ఆమె దగ్గర రెండు కాటన్ చీరలు ఉన్నాయన్నమాట. ఆ 2 కాటన్ చీరలు ఉన్నా కానీ ప్రతిరోజు ఆమె కాటన్ చీర ఉతికి ఆరేసి దాన్ని బాగా ఐరన్ చేసి నీట్గా, క్లీన్గా వేసుకొని వచ్చేదనమాట. ఇంకా తిలకం కూడా చాలా అందంగా పెట్టుకొని మొత్తం క్లీన్ అండ్ నీట్గా ఉండి ప్రభుపాల్ వారి దగ్గరికి వచ్చేది, సమక్షంలోకి వచ్చేది, ముందుకు రూమ్లోకి వచ్చేది. సో ఈ పురుషోత్తం ప్రభు మాత్రం కొంచెం ఎప్పుడు ఒక ఆరెంజ్ స్వెటర్ వేసుకునేవాడు, అది ఎన్ని రోజుల నుంచో ఉతకలేదు, దాని మీదే పడుకునేవాడు, దాని మీదే వచ్చేవాడు ప్రభుపాల్ వారి రూమ్లోకి. అది కొంచెం నల్లగా అయిపోయింది, అంటే చాలా క్లీన్గా లేదు, కనిపిస్తుంది అది క్లియర్గా. ఇంకా ఆయన గడ్డం కూడా పెంచేసుకున్నాడు పెద్దగా, షేవింగ్ కూడా చేయలేదు చాలా రోజుల నుంచి. సో ప్రభుపాల్ వారు వీళ్ళిద్దరిలో తేడాన్ని గమనించారు అనమాట. వాళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు. సో చూసి ప్రభుపాల్ వారి ఇద్దరిని చూసి ప్రభుపాల్ వారు అన్నారు, యమునా నీ దగ్గర ఎన్ని చీరలు ఉన్నాయి, నువ్వు ప్రతిరోజు ఒక మంచి అందమైన చీర కట్టుకుంటున్నావు అంటే, లేదు ప్రభుపాద్ నా దగ్గర నీ చీరలు ఏం లేవు. లేదు ప్రతిరోజు కొత్త చీర కట్టుకుంటున్నావు, ఇంకా నీ తిలకం కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది, ఏమంటావు పురుషోత్తం, ఎవరి తిలకం బాగుంది మీ ఇద్దరిలో చెప్పు అని పురుషోత్తం అంటాడు ప్రభుపాల్ వారు. అంటే పురుషోత్తం ఏం మాట్లాడు, గమని కూర్చుంటాడు. ప్రభుపాద్ అంటారు, అందమైన తిలకం అంటే అందమైన వ్యక్తి. సో అదే రోజు ఇంకా 6 గంటల సాయంత్రం, ఆ సమయంలో కింద వంటగది ఉంటుంది, పైన ప్రభుపాల్ వారి రూమ్ ఉంది. కింద వంటగదిలో యమునా మాతాజీ పూరీలు ఇంకా ఆలుగడ్డతో వంట చేస్తుందన్నమాట.
అలా వంట చేస్తున్నప్పుడు ప్రభుపాల్ వారు బెల్లు నొక్కుతారు. సో వెంటనే ప్రభుపాల్ వారి బెల్లు శబ్దం వినపడి వెంటనే పరిగెట్టుకుంటూ పైకి వెళ్తుంది ప్రభుపాల్ వారి రూమ్లోకి. ప్రభుపాల్ వారు అసలు ఈరోజు ఈవినింగ్ లెక్చర్ ఏ ప్రోగ్రామ్ ఉందో దాని గురించి కొన్ని విషయాలు చర్చించుకుంటూ అడుగుతారు. సో మరి లెక్చర్ కన్నా ముందే ప్రసాదం రెడీ అయిపోతుందా అని. సో వెంటనే యమునా మాతాజీ గుర్తొస్తుంది. అరే అప్పటికే అక్కడ కొంచెం మాడిన వాసన వస్తుందన్నమాట, పై వరకు వచ్చేస్తుంది. అది తగలగానే యమునా మాతాజీ, ప్రభుపాద్ నేను అది పొయ్యి మీద అంటే వంట చేస్తున్నాను, అక్కడ గీ పెట్టాను, అది మాడిపోయినట్టుంది, వెంటనే వెళ్ళాలని వెంటనే పరిగెట్టుకుంటూ కిందికి వెళ్ళిపోతుంది. వెళ్ళేవరకే అక్కడ అది మొత్తం కాలిపోయి మాడిపోయి మొత్తం పొగలు అయిపోయి మొత్తం వంట గది మొత్తం నల్లటి పొగలతో నిండిపోయిందనమాట. సో ఎక్కడ స్టవ్ ఉంది, ఎక్కడ ఆరిపోయాలి మంట అనేది ఆమెకు కనిపించట్లేదు స్టవ్. సో వెంటనే ఆమె గట్టిగా పురుషోత్తం అని అరుస్తుందన్నమాట. సో వెంటనే పురుషోత్తం కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు, వెళ్ళి చూస్తాడు, అక్కడ మొత్తం నల్లటి పొగతో మొత్తం నిండిపోయింది. సో సరే అనేసి వాళ్ళిద్దరు అలాగే లోపలికి వెళ్ళేసి ఫైనల్గా పురుషోత్తం ఎక్కడో ఆ మంట ఉందనేది చూసి దాన్ని ఆర్పేస్తాడు అలాగా. దాని తర్వాత వాళ్ళిద్దరు బయటకు వస్తారు. కానీ అప్పటికే వాళ్ళు మొత్తం పైనుంచి కింది వరకు మొత్తం శరీరం అంతా నల్లగా అయిపోయిందనమాట. అది నల్ల పొగ అంతా తగిలి మొత్తం బట్టలు మొత్తం ముఖం మొత్తం అంతా నల్లగా అయిపోయిందనమాట. మొత్తానికి ఏమీ ఆపదేం జరగలేదు. కానీ మళ్ళీ ప్రభుపాద్ వారు బెల్లు కొడతారు. బెల్లి శబ్దం ఇద్దరు పైకి పరిగెట్టుకుంటూ వెళ్తారు. ప్రభుపాద్ వారు ముందుకు వెళ్తారు. ప్రభుపాద్ వారిని వాళ్ళు చూస్తారు. అదే సమయంలో కింద జానకి కిచెన్లోకి వెళ్ళి చూస్తుంది, ఇక్కడ అంతా నల్లగా ఏమైపోయింది, ఇక్కడ ఏం జరిగింది అసలు అనేసి పైకి పరిగెట్టుకుంటూ వెళ్తుంది ప్రభుపాద్ వారి రూమ్కి. అక్కడ వీళ్ళిద్దరిని చూస్తుంది. వీళ్ళిద్దరు మొత్తం శరీరం అంతా పైనుంచి కింద వరకు మొత్తం నల్లగా అయిపోయి ఉన్నారు. సో వెంటనే జానకి అడుగుతుందన్నమాట, అసలు ఏం జరిగింది అని. సో వెంటనే ప్రభుపాద్ వారు సీరియస్గా జానకి వైపు చూసి, ఈరోజు మన పురుషోత్తం చంద్రుడి మీదకి వెళ్ళొచ్చాడు అని. సో వెంటనే జానకి మళ్ళీ అడుగుతుంది, అంటే ఏంటి, ఎక్కడికి వెళ్ళారు, ఏమైంది? సో మళ్ళీ ప్రభుపాద్ వారు అంటారు, మన పురుషోత్తం నిజంగా ఈరోజు చంద్రుడి మీదకి వెళ్ళొచ్చాడు, తిరిగి వచ్చాడు అని, చంద్రుడి మీదకి వెళ్ళి తిరిగి వచ్చాడని. సో వెంటనే పురుషోత్తం అంటారు, ప్రభుపాద్ నేను బ్రహ్మచారిని, మీరు ఎందుకు ఇలాంటి వాక్యాలు నామి చేస్తున్నారు అని. బ్రహ్మచారి అయితే దానికేమీ ప్రాబ్లం లేదు, బ్రహ్మచారి కూడా చంద్రుడి మీదకి వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, దానికేమీ ఇబ్బంది లేదు అని ప్రభుపాద్ వారు ఇలా జోక్ చేస్తారనమాట పురుషోత్తంతో. సో బేసికలీ ఇలా అక్కడ జరుగుతుంది, వాతావరణం అలా నడుస్తుంది. ఇంకా భక్తులందరూ కూడా అక్కడ జాన్ లెనన్, యోకో వీళ్ళతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. సో జాన్ ముఖ్యంగా ఏంటంటే కొంచెం భక్తుల పట్ల ఆయనకి మంచి భావన, సద్భావన కలుగుతుంది. భక్తులతో ఆయన వాళ్ళ వ్యవహరణ, వాళ్ళ ఆచరణ, వాళ్ళ కీర్తన అంతా చూసి ఆయన కొంచెం మంచి వాళ్ళ భక్తులు అని వాళ్ళతో మంచి ఫ్రెండ్స్గానే ఉంటారు జాన్. కాకపోతే జాన్ యొక్క మిత్రులు, ఇంకా అనుచరులు, ఆయన భార్య, వీళ్ళందరూ ఏంటంటే కొంచెం ఆయన జాన్కి చెప్తారు, ఎక్కువగా స్వామి వాళ్ళ శిష్యులతో ఎక్కువగా కలవకు, దూరంగా ఉండని. వాళ్ళకి నచ్చదనమాట. సో ఈశాన్ ప్రభు కూడా అక్కడ పనిచేస్తున్నాడు జాన్ ఎస్టేట్లోనే, ఆయన ప్రతిరోజు పనిచేస్తున్నాడు. సో కిచెన్లో అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు జాన్ పియానో వాయిస్తాడనమాట. సో జాన్ చాలా అద్భుతమైన మ్యూజిషియన్, సంగీతకారుడు. సో ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని రకరకాల ట్యూన్లలో అద్భుతంగా వాయిస్తూ ఉంటాడు. సో ఈశాన్ కూడా వింటూ ఉంటాడు, ఆయన కూడా బాగా అనిపిస్తుంది, ఈయన కూడా జాన్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో సడన్గా ఒకసారి యోకో వచ్చేసి, అంటే ఆయన భార్య యోకో వచ్చేసి, అసలు ఏం చేస్తున్నావు, నాకు తలకాయ వస్తుంది, వెంటనే ఆపేయది, వెంటనే రా నాతో పాటు అని పైకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో ఇదనమాట వాళ్ళ వ్యవహారం ఇలా ఉంది. సో జాన్ మాత్రం కొంచెం డిఫరెంట్. జార్జ్ హారిసన్ కొంచెం డిఫరెంట్ అంటే సంపూర్ణంగా ఆయనకి ఆధ్యాత్మిక చేతన ఉంది. అంటే మిగతా వాళ్ళందరిలో, బీటిల్స్ అందరిలో కూడా ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలపైన అభిరుచి ఉన్న వ్యక్తి అంటే జార్జ్ హారిసన్. ఆయనకి ప్రభుపాదుల వారి పట్ల ఆకర్షణ ఉంది, కృష్ణుడి పట్ల ఆకర్షణ ఉంది, హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తున్నాడు. ఆయన అడిగితే కూడా జాన్ అంటాడనమాట, నా యొక్క వ్యక్తిత్వంలో ఆధ్యాత్మికత ఒక అంగం, అది నా కర్మలో ఉంది అని జార్జ్ హారిసన్ అంటాడనమాట. సో జార్జ్ హారిసన్ ఆయన వాక్యాల్లో చెప్తారు, ప్రభుపాద్ వారు నేను కలవకన్నా ముందు ఇలా ఉంటారు, ప్రభుపాద్ వారిని ఊహించుకున్నాను, అలాగే ప్రభుపాద్ వారు ఉన్నారు. ఆయన పట్ల నాకు ఎంతో గౌరవం, ఇంకా కొంచెం భయం కూడా ఉండేది ఆయనతో మాట్లాడడానికి. కానీ ఆయనతో మాట్లాడినప్పుడల్లా నాకు ఎంతో బాగా అనిపించేది. ఆయన చాలా ఫ్రెండ్లీగా, రిలాక్స్గా ఉండేవారు. సో నేను కూడా మెల్లిమెల్లిగా ఆయన సమక్షంలో ఆయన్ని ఫ్రెండ్గా చూశాను, మంచి రిలాక్స్గా మాట్లాడేవారిని. ప్రభుపాద్ వారు నాతో పాటు ఎవరితో, అందరితో ఎలా మాట్లాడేవారు, నాతో కూడా అలాగే మాట్లాడేవారు. వేరుగా ఏం కాదు. ఎప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడేవారు, హరే కృష్ణ నన్ను జపించమని చెప్పేవారు. దాని తర్వాత ఎప్పుడు కూడా వేరే విషయాలు ఇలా హరే కృష్ణ జపించమని ఈరోజు చెప్పి రేపు అవసరం లేదా అలా ఏం చెప్పరు. ఏది చెప్పారో అదే మళ్ళీ అందరికీ చెప్పేదే నాకు కూడా చెప్పేవారు.
ఇంకా నేను చేసే ఏ సహాయం చేస్తున్నాను, ఏ విధంగా నేను కీర్తనల ద్వారా హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేస్తున్నాను, మన ఆల్బమ్స్ ద్వారా, ప్రభుపాద ద్వారా అవన్నీ నేను చేస్తున్న కార్యాల పట్ల ఆయనకు ఎంతో సంతృప్తి, ఆనందాన్ని వ్యక్తం చేసేవారు, నన్ను ప్రోత్సహించేవారు. ఈ విధంగా జార్జ్ హారిసన్ చెప్పారనమాట. ఇంకా ఆయన కూడా కృష్ణుడి యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రభుపాద వారితో కలవక ముందే ఆయన దాన్ని తెలుసుకున్నాడు, విన్నాడు ముందు నుంచే. ఇంకా భారతదేశానికి ముందు ప్రయాణించినప్పుడు కూడా అక్కడ మహర్షి మహేష్ యోగిని కలిశారు. అక్కడ నుంచి ఇంకా ఎన్నో పుస్తకాలు కూడా చదివాడు, పరమానంద యోగానంద గురించి. అలా భారతదేశంలో ఎన్నో విషయాలు చూసి అక్కడ కూడా కృష్ణుడి గురించి కొంచెం తెలుసుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రభుపాద వారిని కలిసిన తర్వాత జార్జ్ హారిసన్ అంటారు, నాకు కృష్ణుడి గురించి బాగా అర్థమైంది. ఆయన అసలు ఎవరు, ఎలా ఆయన భగవంతుడు, అంతేకాకుండా ఎన్నో రూపాల్లో భగవంతుడు మనకు దర్శనమిస్తాడు, ప్రసాదం రూపంలో కూడా. ప్రసాదాన్ని కూడా మనం స్వీకరించి ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించవచ్చు. ఇలా కూడా కృష్ణుడు మన కృప చూపిస్తాడు. ఇలాంటి అద్భుతమైన విషయాలు నేను ప్రభుపాద వారి నుంచి నేర్చుకున్నాను. ప్రభుపాద వారి నుంచి సిద్ధాంతం నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, కృష్ణుడు ప్రతి ఒక్క హృదయంలో ఉంటాడు, అలా ప్రతి ఒక్క చోట కృష్ణుడు ఉన్నాడు. సో మనం ప్రతి ఒక్క చోట కృష్ణుడిని చూడొచ్చు. ఈ విధంగా కృష్ణుడు అనంతం అనే విషయం బాగా అర్థమైంది నాకు అని ఆయన వ్యక్తపరుస్తాడు. ప్రభుపాదులు ఒకటి చూస్తారన్నమాట, జార్జ్ ఈ అబ్బాయి చాలా మంచి యువకుడు, ఇంకా మంచి కృష్ణ భక్తుడుగా ఆయన గుర్తిస్తాడు. ఎంతోమంది పెద్ద పెద్ద స్వాములు ఉన్నారు, కానీ వాళ్ళకి కృష్ణుడి మీద నమ్మకం లేదు, కృష్ణుడి నామాన్ని జపించారు. కానీ ఈ జార్జ్ హారిసన్ కృష్ణుడి నామాన్ని జపిస్తున్నాడు, కృష్ణుడి నమ్మకం ఉంది. సో ఈయన ఒక మంచి వైష్ణవుడిగా ప్రభుపాద వారు గుర్తిస్తారు. ఇంకా ఎంతో ఈ వ్యక్తి కూడా చాలా తెలివైన వ్యక్తిగా ప్రభుపాద వారు గుర్తిస్తారు. అంతేకాకుండా జార్జ్ హారిసన్ ఒక డబ్బున్న వ్యక్తి కూడా. సో ఈ జార్జ్ హారిసన్ డబ్బున్న వ్యక్తి కనుక చైతన్య మహాప్రభు అంటారనమాట, ఎప్పుడైనా సరే ఇలాంటి బాగా డబ్బులున్న భౌతికవాదుల్ని మనం ఎక్కువగా భక్తులు వాళ్ళతో కలిసి ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలని. కానీ మనకి ఇంకో విషయం కూడా చెప్తారు చైతన్య మహాప్రభు, ఏదైతే భక్తికి మనకు ప్రచారానికి అనుకూలంగా ఉంటుందో వాటిని స్వీకరించాలి. సో అందుకని ప్రభుపాద ద్వారా ఆలోచిస్తారన్నమాట. ఈ జార్జ్ హారిసన్ కనుక మన మూమెంట్లోకి వస్తే, హరే కృష్ణ మూమెంట్లో ఆయన సహాయం చేస్తే, ఆయన ద్వారా మనం ఎంతో బాగా ప్రచారం చేయొచ్చు. అంతేకాని ప్రభుపాద వారు, ఎందుకంటే ఈయన డబ్బు ఉన్న వ్యక్తి కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి అనేసి ప్రభుపాద వారు కూడా చాలా జాగ్రత్తగానే జార్జ్ హారిసన్తో వ్యవహరిస్తారనమాట. సో ఈ విధంగా ప్రభుపాద వారు ఎప్పుడు కూడా ఆయన్ని ప్రసాదం తీసుకోమని, హరే కృష్ణ మహామంత్రం జపించమని, ఇలా భగవంతుడి కోసం ప్రచారాన్ని ఈ ఆల్బంల ద్వారా కీర్తనలు చేయమని ఇలా ప్రోత్సహించేవారు. సో ఈ విధంగా ప్రభుపాద వారు ఏ విధంగా జార్జ్ హారిసన్, జాన్ లెనన్తో డీల్ చేసేవారో భక్తులు కొంచెం చూసి దాన్ని కొంచెం ఎక్కువగా ప్రచారం చేయడం స్టార్ట్ చేశారనమాట. అది ప్రభుపాద వారికి అంతగా నచ్చలేదు, అందుకే దాన్ని నిలిపివేశారు. అంటే ఒక ఘటన చెప్తాను ఎలా జరిగిందంటే, ఒకసారి ఒక బుక్లెట్ తీశారనమాట. అందులో గర్గముని స్టార్టింగ్లో రాశారు, ఇప్పుడు ఇక్కడ ప్రభుపాద వారు జాన్ లెనన్కి, జార్జ్ హారిసన్కి రోజు వాళ్ళకి బాగా శిక్షణలు ఇస్తున్నారు, నేర్పిస్తున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు ప్రభుపాద వారి దగ్గర యోగా ఆఫ్ ఎక్స్టసీ అని రాస్తారంట. ప్రభుపాద వారు చూసి ఆయనకు నచ్చదనమాట. ఆయన అంటారు, చూడండి జార్జ్ హారిసన్ నా దగ్గరికి వస్తున్నాడు, వాళ్ళని అలా కలిసినప్పుడు సహజంగానే నేను వాళ్ళ కృష్ణుడి గురించి, భక్తి మార్గాన్ని నుంచి కొంచెం చెప్తున్నాను. అంతేకాని ఇదే మీరు రాసింది ఎలా ఉందంటే, వాళ్ళు నన్ను దీనికోసమే ఆహ్వానించినట్టు, వాళ్ళు నా దగ్గర నుంచి ఇవన్నీ శిక్షణలు పొందడానికే నన్ను పిలిచినట్టు, వింటున్నట్టు ఉంది. ఒకవేళ ఇది వాళ్ళ కంటపడితే, వాళ్ళకి తెలిసిందనుకోండి మీరు ఇలా ప్రచారం చేస్తున్నట్టు, వాళ్ళకు ఇది నచ్చదు, వాళ్ళు దీన్ని తప్పకుండా అబ్జెక్షన్ చేస్తారు దీనికి. అందుకనే దాని ద్వారా మనకి వాళ్ళకున్న సంబంధంలో కొంచెం స్ట్రెయిన్ వస్తుంది, సంబంధం పాడైపోతుంది. అందుకనే ఇది మంచిది కాదు, వెంటనే మీరు దీన్ని నిలిపివేయండి. ఇప్పటివరకు ఏదైతే ప్రింట్ చేశారో, సర్క్యులేట్ చేస్తారో నిలిపివేసేయండి, అది ఇంకా సర్క్యులేట్ చేయకండి, ఈ విషయాన్ని తీసేసేయండి. సో ఈ విధంగా ప్రభుపాద వారు జాగ్రత్తగా వ్యవహరిస్తారన్నమాట. సో దాని తర్వాత జార్జ్ హారిసన్ కూడా అంటారన్నమాట, ప్రభుపాద వారు ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహించేవారే కానీ నేను చేసే కార్యాలని ఎప్పుడు కూడా నువ్వు కూడా అన్ని ఈ ప్రోగ్రామ్స్, ఈ మ్యూజిక్, ఈ కన్సర్ట్స్, ఈ ఆల్బమ్స్ అన్నీ పనిచేసి మొత్తం బ్యాగ్ సర్దుకొని వచ్చేసేయి, టెంపుల్లో నువ్వు కూడా వీళ్ళలాగా ఫుల్ టైం జాయిన్ అయిపో, టెంపుల్లో ఉండు అనేసి నన్ను ఎప్పుడూ అనలేదు, ఆ విధంగా నాతో ఎప్పుడు మాట్లాడలేదు. నేను కూడా ఎప్పుడు కూడా అనుకోలేదు ఇలా ఇవన్నీ నేను చేస్తున్న మ్యూజిక్ ప్రోగ్రామ్స్ అంతా కూడా బంద్ చేసి నేను కూడా టెంపుల్కి వచ్చి వీళ్ళలాగా షిఫ్ట్ అయిపోయి వీళ్ళలాగా ఇక్కడ ఉండాలి, ఒక సాధువులాగా బ్రహ్మచారిలాగా నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రభుపాద వారు కూడా నన్ను ఎప్పుడు అనలేదు.
అని చెప్తారనమాట. ఒకవేళ అని ఉంటే అది నేను చేస్తున్న కార్యాలన్నీ కూడా ఆగిపోయేవి, దానివల్ల పెద్ద లాభం జరిగేది కాదన్నట్టుగా ఆయన మాట్లాడతారన్నమాట జార్జ్ హారిసన్. సో ఈ విధంగా జార్జ్ హారిసన్ చెప్తారు. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ప్రభుపాల్ వారి దాంట్లో ఆయన ఎప్పుడు కూడా నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి అని చెప్పుకుంటారు, అంతేగాని ఎప్పుడు నేనే భగవంతుడిని లేకపోతే నేను చాలా గొప్పవాడిని అని ఎప్పుడూ ప్రశంసించుకోరు. ఆయన జీవన విధానం కూడా అలాగే ఉంటుంది. అది నాకు చాలా నచ్చింది ఆయనలో అని ఆయన చెప్తారన్నమాట జార్జ్ హారిసన్. సో ఒకసారి డైలీ స్కెచ్ అనే న్యూస్ పేపర్లో ఆర్టికల్ వస్తుందన్నమాట. కృష్ణా పీపుల్ డైన్ అవుట్ అట్ జాన్ అండ్ యోకోస్ ప్లేస్. అంటే అక్కడ జాన్ యోకో పెద్ద ఎస్టేట్ ఉంది, అక్కడ ఫోటో ఇస్తారన్నమాట. వాళ్ళు బయట గార్డెన్లో కూర్చొని అక్కడ ప్రసాదం తింటున్నారన్నమాట చేతితో. వాళ్ళు చూసి ఇది ఎంతో విలువైన ఎస్టేటు, జాను దీన్ని 150,000 పౌండ్లతో ఈ స్థలాన్ని కొంటే ఇందులో కొంతమంది వీళ్ళు ఇక్కడ భారతీయ సంస్కృతిని ఆచరణని స్వీకరిస్తూ చేతులతో భారతీయ వంటకాలని రుచి చూస్తున్నారు గార్డెన్లో. దీనికోసమా అంటే అసలు ఇంత పెద్ద ఎస్టేట్లో ఇలాంటి కార్యాలు ఎందుకు చేస్తున్నారు, విచిత్రంగా ఉంది అన్నట్టుగా ఆర్టికల్ రాస్తారనమాట. సో ప్రభుపాల్ వారు బేసికలీ ఏంటంటే ప్రభుపాల్ వారు ఇక్కడ ఆయన శిష్యులు ఈ ఎస్టేట్లో ఉంటున్నారు, కానీ జాన్ యోకో వాళ్ళ ఎస్టేటు వాళ్ళు ఉండే జీవన శైలి విధానం కొంచెం సంపూర్ణంగా భిన్నం అనమాట, విపరీతంగా ఉంటాయి. ఎలా అంటే మనం చూద్దాం ఇప్పుడు. సో ఈ జాన్ యోకో వీళ్ళు ఏంటంటే మామూలుగా ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ అని. అక్కడ ఎవరో వెడ్డింగ్ పెళ్లి ప్రోగ్రామ్కి వెళ్తారు, ఏదైనా అక్కడ ఫిలిం షూటింగ్కి వెళ్తారు, అక్కడ ఏదో రికార్డ్ ఆల్బమ్కి వెళ్తారు, మ్యూజిక్ ప్రోగ్రామ్కి వెళ్తారు, అలా రాక్ అండ్ రోల్ ప్రోగ్రామ్, అలా ఎన్నో రకరకాల ప్రోగ్రామ్ తిరుగుతూ ఉంటారు. సో రీసెంట్గా జాన్ లెనన్ ఒక కొత్త ఆల్బమ్ రికార్డ్ చేశారు, కోల్డ్ టర్కీ అని. సో ఈ విధంగా బేసికల్లీ రకరకాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ జాన్ ఎప్పుడు చెప్పినట్టుగానే భక్తులతో పాటు వాళ్ళు ఎప్పుడు జాన్ బాగా వ్యవహరిస్తాడు భక్తులతో, జాన్ లెనన్. ఇంకా వాళ్ళు కావాలంటే మీరు ఇక్కడే పర్మనెంట్గా కూడా ఉండొచ్చు ఈ ఎస్టేట్లో అని కూడా భక్తులతో ఒకసారి అంటాడు. మాకేం ఇబ్బంది లేదు మీతో కలిసి ఉండడానికి అని కూడా అంటాడు జాన్ లెనన్. సో ఒకరోజు ఏమవుతుందంటే యోకో అదే జాన్ లెనన్ భార్య, ఆమె వచ్చేసి యమునా మాతాజీ దగ్గరికి వచ్చి అంటుందన్నమాట, మేము ఒక ప్రోగ్రాంకి వెళ్ళాలి అక్కడ లండన్ థియేటర్లో, అక్కడ స్టేజ్ మీద నించోవాలన్నమాట. సో మేము ముందు లాస్ట్ టైము నేను జాన్ అక్కడ వెళ్ళి ఒక గోను సంచి దాంతో ఏదో చిన్న డ్రెస్ లాగా కుట్టుకొని దాని మీద నించున్నాం అనమాట. అంటే అంత మంచి డ్రెస్ కాదు అది. సో అటువంటి డ్రెస్ను వేసుకొని అక్కడ గోను సంచి వేసుకొని అక్కడ నించున్నాము. సో ఆ విధంగా బర్ల బ్యాగ్ అని రాశారు. ఈసారి మేము అనుకుంటున్నాము మా బదులుగా మీలో ఎవరైనా ఒక కపుల్ భార్యాభర్తలు అక్కడ వెళ్ళి నించుంటే బాగుంటుంది అనుకుంటున్నాము, వెరైటీగా ఉంటుంది, ఎవరికి తెలియదు అర్థం కాదు, ఒకవేళ వాళ్ళకి అర్థమైనా కానీ అది ఇంకొక వింతగా ఉంటుంది, మీ అందరికి పబ్లిసిటీ అవుతుంది హరే కృష్ణ వాళ్ళకి అని అలా కొంచెం వెటకారంగా చెప్తుంది. సో మీరు ఎవరైనా రాగలుగుతారా అలా అంటుంది. సో యమునా మాతాజీ అంటుందన్నమాట, మేము అలాంటి ప్రోగ్రాంలకు వెళ్ళము, ఇలాంటి కార్యాలు మేము చేయము, భక్తులము. సో ఆమె నిరాకరించేస్తుంది. ఇలా అంటే అది అసభ్యకరమైన కార్యాలు అనమాట అది. సో అందుకే యమునా మాతాజీ వెళ్ళి ప్రభుపాల్ వారు చెప్తుంది ఇలా జరిగింది, ఆమె ఇలా అడుగుతుందని. సో వెంటనే ప్రభుపాల్ వారు అది వినగానే చెప్పేస్తారన్నమాట, ఎవరు నా శిష్యులు అలాంటి ప్రోగ్రాంలకి అలాంటి కార్యాలకు వెళ్ళకూడదు. ఇంకా అలా మాటి కూడా ప్రభుపాల్ వారు అందరికీ చెప్తారనమాట, ఖండిస్తారు ఇటువంటి వీళ్ళు చేసే కార్యాలు. సో ఒకసారి జాన్ ప్రభుపాల్ వారిని ఆహ్వానిస్తారనమాట, మా అపార్ట్మెంట్కి అదే మా మేనర్కి రండి, అక్కడ నేను కోల్డ్ టర్కీ రికార్డింగ్ చేశాను కదా కొత్త మ్యూజిక్ ఆల్బమ్, దాన్ని మీకు వినిపించాలనుకుంటున్నాను. ప్రభుపాల్ వారికి ఆ కోల్డ్ టర్కీ వినాలని ఏం కోరిక లేదు. సరే ఇక అతను పిలుస్తున్నాడు, ఆయన్ని కొంచెం ఏదైనా ప్రచారం చేద్దామనే ఉద్దేశంతో ఆయనతో పాటు వెళ్తారు సరే అనేసి. సో ఆయన పైకి తీసుకెళ్తారు, అక్కడ మెయిన్ హాల్లో కూర్చుంటారు ప్రభుపాల్ వారు కాచ్ మీద. ఈ జాన్ లెనన్ దగ్గర ఒక 16 ట్రాక్ మెషిన్ ఉంటుందన్నమాట, దాని మీద ఆయన రికార్డ్ చేస్తారు, అందులో అన్ని కంట్రోల్స్ ఉంటాయి. సో అది స్టార్ట్ చేయడానికి రికార్డు ట్రై చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నాడు, కానీ ఎందుకో ఏదో ప్రాబ్లం ఉంటే స్టార్ట్ అవ్వట్లేదు. ప్రభుపాల్ వారితో పురుషోత్తం ప్రభు ఒకరు వెళ్ళారు, ఇంక 2 భక్తులు వెళ్ళారు, కానీ వాళ్ళు వెనక బయటే కూర్చున్నారనమాట, కిటికీ బయటే. వాళ్ళు చూస్తున్నారన్నమాట కిటికీలోంచి, అయ్యో జాన్ చాలా ట్రై చేస్తున్నాడు కానీ అది స్టార్ట్ అవ్వట్లేదని కొంచెం నవ్వుకుంటున్నారు. అటు ప్రభుపాల్ వారి ఆయన ఇంకా ఇది ప్రభుపాల్ వారి ఈ విషయాన్ని గమనించి, పర్వాలేదు నో ప్రాబ్లం, మేము ఒక రికార్డింగ్ తీసుకొచ్చాము, మేము పాడిన రికార్డింగ్ హరే కృష్ణ కీర్తను, నీ ఆనందం కోసం
ఇది మేము ప్లే చేస్తాం, ఇది విను అంటారు. ఇంకా జాన్ సరే అనేసి అక్కడే ఇంకా ఏం చేయలేక కూర్చొని ప్రభుపాల్ వారి కీర్తన కాసేపు విని దాని తర్వాత సరే అనేసి ప్రభుపాల్ వారు ఎక్కువసేపు అక్కడ ఉండలేదు, ఇంకా నేను బయలుదేరాలనేసి బయలుదేరతారు. సో కోల్డ్ టర్కీ ఆ మ్యూజిక్ వినే అవసరం పడలేదనమాట ప్రభుపాల్ వారికి. సో ఫైనల్గా ప్రభుపాల్ వారు అక్కడ నుంచి నడుచుకుంటూ కిందికి దిగుకుంటూ మెట్లు దిగుకుంటూ వెళ్ళేటప్పుడు అక్కడ చూస్తారన్నమాట, పెద్ద ఫోటో ఫ్రేమ్ వేసింది, తగిలించిందనమాట గోడకి. ఏం ఫోటో ఫ్రేమ్ అంటే ఈ జాను యోకో నగ్నంగా ఉన్నారనమాట ఆ ఫోటోలో. ఇంకా అలాంటి అశ్లీలకరమైన చిత్రాలన్నింటినీ మొత్తం గోడలకంతా అతికించున్నాయన్నమాట. సో ప్రభుపాల్ వారు అది చూసి వెంటనే అక్కడ నుంచి బయటకు వచ్చేసి రూమ్కి వచ్చేసి అక్కడ చెప్తారనమాట. ముకుంద ఇంకా మిగతా వాళ్ళని పిలిచి, ఇది మనకు మంచి ప్లేస్ కాదు ఇక్కడ ఉండడానికి, మనము వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ముకుంద, నువ్వు ఎంత తొందరగా వీలైతే అక్కడ లండన్లో అక్కడ అపార్ట్మెంట్ ఏదైనా చూడు. ఇంకా అది టెంపుల్ మరమ్మతులు నడుస్తుంది, అక్కడ వర్క్ నడుస్తుంది, రెనోవేషన్ వరకు, అది టైం పట్టొచ్చు. నేను ఇక్కడ ఉండడానికి నాకు ఇష్టం లేదు ఇప్పుడు, ఎంత తొందరగా వీలైతే నన్ను అక్కడ తీసుకువెళ్ళిపో. మనం అందరం భక్తులు కూడా అక్కడ వెళ్ళిపోవచ్చు, ఇక్కడ మంచిది కాదు ఉండడము. ఎందుకంటే మనం ఉండే జీవన విధానం, వాళ్ళు ఉండే జీవన విధానం వేరుగా ఉంది, విపరీతంగా ఉంది. సో అందుకని మంచిది కాదు. సో నాకు ఇక్కడ ఉండాలి, ఇక్కడ బయట వాతావరణం ఎంతో బాగా ఉంది, మంచి పెద్ద ఎస్టేట్ ఉంది, ప్రశాంతంగా ఉంది, అంతా బాగానే ఉంది, కానీ నేను దానికోసం రాలేదు ఇక్కడ. సో అక్కడ వెంటనే నాకు మందిరం మనము ఓపెన్ చేయాలి. ఇంకా అక్కడ కార్యక్రమం కూడా నేను దగ్గర ఉంటే అక్కడ దగ్గర ఉండి చూసుకుంటాను, నేను అక్కడ మార్గదర్శనం కూడా చేయొచ్చు భక్తులకి. సో బెటర్ మనం లండన్కి వెళ్ళిపోవడం, చూడు అక్కడ ఒక అపార్ట్మెంట్ దగ్గరలో అని మందిరానికి. సో దాంతో ముకుంద ఆ పని మీద వెళ్ళిపోతారు. ఇక్కడ ఒకరోజు జాన్ యోకో వీళ్ళిద్దరు కూడా నల్ల దుస్తులు మొత్తం ఫుల్ బ్లాక్ వేసుకొని ప్రభుపాల్ వారి దగ్గరికి వస్తారనమాట. సో వాళ్ళు అడుగుతారు, అంటే వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు ఈయన స్వామీజీ గురూజీ భారతదేశం నుంచి వచ్చాడు కాబట్టి ఈయనకేవో సిద్ధులు శక్తులు ఉంటాయి, ఈయన మహిమలు ద్వారా ఏదైనా వాళ్ళు కోరుకోవాలనేసి వచ్చి, మీరు మీ యొక్క కృష్ణుడి ద్వారా ఈ ఆయోజన ఏదైనా చేయగలుగుతారా, మేము చనిపోయిన తర్వాత కూడా ఇద్దరం కలిసి ఉండేలా. మళ్ళీ ప్రభుపాల్ వారు దీన్ని ఎంతో డిసప్పాయింట్ అయ్యి, ఇది నేను చేసే పని కాదు, కృష్ణుడు అందరికీ జీవిస్తాడు, దాని తర్వాత సమయం అయిపోయినప్పుడు ఆయన ప్రాణాలు కూడా తీసేస్తాడు. సో ఒకసారి ప్రాణాలు వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం అనేది మట్టిలో కలిసిపోతుంది. సో చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ శరీరాల్లో ఇద్దరు కలిసి భార్యాభర్తలుగా ఉండడం అనేది మూర్ఖత్వం, అది జరిగే విషయం కాదు. సో మీరు అలా కాకుండా కృష్ణుడి భక్తి చేసుకుంటే మీరు బద్ధమానికి వెళ్ళినప్పుడు కృష్ణుడితో కలిసి ఉండొచ్చు అనేసి చెప్తారనమాట ప్రభుపాల్ వారు. సో దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకరోజు ఏం జరుగుతుందంటే, ఒకసారి ఆ ఎస్టేట్లో ఒక మూలన ఒక ఇల్లు ఉంటుంది, అందులో ఒక భార్యాభర్తలు ఉంటారనమాట. ఆ భర్త ఏంటంటే అక్కడ ఏదో స్టూడియో కన్స్ట్రక్షన్ చేయడానికి అనేసి జాన్ లెనన్ ఆయన తీసుకొస్తాడు. జనరల్గా ఆ వ్యక్తి ఎవరితో మాట్లాడరు భక్తులతో, కానీ ఈరోజు ఒకసారి భక్తులు నచ్చి ఒక ప్రశ్న అడుగుతారనమాట. ఎందుకంటే రాత్రిపూట వాళ్ళ ఆవిడికి భూతాలు వచ్చినట్టు, రకరకాల శబ్దాలు, భయంకరమైన విషయాలు జరిగినట్టు ఆమెకు భయం వేస్తుందన్నమాట. సో ఆమె కంప్లైంట్ చేసేసరికి సరే అనేసి అడుగుదామనేసి వస్తారు. సో ఆయనకు విశ్వాసం లేదు, నాకైతే విశ్వాసం లేదు భూతాలంటే, మరి మీరు నమ్ముతారా భూతాలు ఉన్నాయని అని అడుగుతారు భక్తుల్ని. సో కులశేఖర్ ప్రభు అంటారు, భక్తులందరూ అంటారు, మేము నమ్ముతాము, మా ప్రభుపాల్ వారు చెప్పారు భూతాలు ఉంటాయి, అవి నిజమే అని. తర్వాత నెక్స్ట్ రోజు రాత్రి కూడా అలాగే జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇద్దరు కూడా చాలా రకరకాల భయంకరమైన శబ్దాలు వినిపిస్తుంటాయి. సో వెంటనే భయపడి వాళ్ళు వెంటనే జాన్ లెనన్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి లెనన్కి వాళ్ళ భార్య చెప్తుందన్నమాట, రాత్రిపూట మా ఇద్దరికి ఇటువంటి శబ్దాలు వినిపించాయి, చైన్ల శబ్దాలు, బూట్ల శబ్దాలు, ఇంకా ఒక శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్తున్నట్టు, ఇంకెవరో నా భుజాలపైన చెయ్యేసి కదిలిస్తున్నట్టు, ఇలా రకరకాల, ఎవరు లేరు చూస్తే కానీ ఇలాంటివి శబ్దాలు, ఇంకా రకరకాల భయంకరమైన వాతావరణం ఉంది, అక్కడ ఏవో భూతాలు ఉన్నాయి తప్పకుండా మా ఇంట్లో అని చెప్తుందన్నమాట. సో ఈ విధంగా ఆమె చెప్పేసరికి సరే జాన్ లెనన్ కూడా ఆలోచించి, అప్పటికి ప్రభుపాల్ వారు కూడా భక్తులు వెళ్ళి చెప్తారు ఇలా అక్కడ వాళ్ళకి జరుగుతుందంట అని. సో ప్రభుపాల్ వారు అంటారు, జాన్ లెనన్కి అడుగు, వెళ్ళి చెప్పండి, ఆయన కావాలనుకుంటే మనము భూతాలను తరిమేయచ్చు అనేసి, మేము తరిమేస్తామనేసి. సో వాళ్ళు ముకుంద వెళ్ళి చెప్పేస్తాడు జాన్ లెనన్కి. జాన్ లెనన్ వింటాడు, కానీ అప్పటికే జాన్ లెనన్ అంటాడు, నేను ఆల్రెడీ ఒక వ్యక్తిని పిలిచాను, ఎవరైతే ఈ భూతాలని పిశాచాలని ఇవన్నీ పట్టి తరిమేస్తారో
అతను వస్తున్నాడని. సో అతను వచ్చేసి వైట్ విచ్ వార్లాక్. సో ఆయన వచ్చేసి ఆ వ్యక్తి వచ్చేసి బేసికల్లీ ఇంటికి వెళ్తారు. ఆ వ్యక్తి ఆ ఇంటికి వెళ్ళేసి ఆయనతో పాటు మన భక్తులు కొంతమంది వెళ్తారనమాట. సో ఆ పైన రూమ్కి వెళ్ళి చూస్తారు. అక్కడ గమనించి చూస్తే అక్కడ అర్థమయ్యేది ఏంటంటే కొన్ని చిత్రాలు ఉంటాయన్నమాట. ఒక ఆయన శరీరం నుంచి భూతం బయటికి రావడం, అటువంటి చిత్రాలు ఇంకా అక్కడ ఏవో రాసి ఉంటాయన్నమాట, పురాతనమైన భాషలో రాసి ఉంటాయన్నమాట. అవి చూసేసి వెంటనే మాంత్రికుడు భూతాలని పట్టి బయటికి పంపించి తరిమి కొట్టే వ్యక్తి ఏమంటాడంటే ఇవి చాలా పాత భూతాలు అనమాట. ఇక్కడ దీన్ని బట్టి ఇవి పాత. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో వెంటనే ఇంకా జాన్ లెన్నన్ భక్తుల్ని మీదేదో పద్ధతి ఉంది కదా, మీరు తరిమి కొట్టేస్తానన్నారు కదా భూతాలని, సరే మీ పద్ధతిని మరి ప్రయోగించండి అని. సో వెంటనే ప్రభుపాల్ ద్వారాకి వెళ్ళి చెప్తే ప్రభుపాల్ ద్వారా అంటారు, మీరు కృష్ణుడికి అర్పించిన జలాల్ని తీసుకెళ్ళి అక్కడ ఆ ఇంట్లో ద్వారాల పైన చల్లండి, తర్వాత శంఖాలని ఊదండి ద్వారం దగ్గర, దాని తర్వాత మృదంగ కర్తలన్నీ తీసుకొని మనం ఎలా సంకీర్తనం చేస్తామో అలా మొత్తం ఇల్లంతా కూడా సంకీర్తనం చేయండి అని. ఆ భూతాలు వెళ్ళిపోతాయని. సో వెంటనే భక్తులు ప్రభుపాల్ వారు చెప్పిన విధానాన్ని పాటించుకొని అలాగే కులశేఖర్ అందరినీ భక్తులు తీసుకొని వెళ్తారు. వాళ్ళ ఇంట్లో వెళ్ళి అలాగే చేస్తారు. మొత్తం సంకీర్తన కాసేపు ఒక గంట సేపు సంకీర్తన చేసిన తర్వాత కులశేఖర్ కనిపిస్తుంది, ఏదో ప్రెషర్ రిలీజ్ అయినట్టు అనిపిస్తుంది ఆయనకి. దాని తర్వాత కొంచెం చాలా రిలీజ్ అయిపోయి ఫ్రీ అయిపోతారు. బాగా ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో, ఎక్స్టాటిక్గా ఫుల్ కీర్తన చేస్తారు. కులశేఖర్కి అర్థమైపోతుంది మొత్తం దయాలు ఇక్కడ నుంచి ఆయనకు అనిపిస్తుంది దయాలని వెళ్ళిపోయాయి అనేసి. తర్వాత వాళ్ళకి చెప్పేస్తారు, ఇక్కడ దయాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాయి, అదే భూతాలు ఇక్కడ నుంచి అన్నీ పారిపోయాయి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడే ఉండొచ్చు అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు. దాని తర్వాత మరుసటి రోజు పొద్దున ప్రభుపాలు అడుగుతారనమాట కులశేఖర్ని ఆ ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు, ఏంటి మళ్ళీ రాత్రి దయాలు వచ్చాయా అని, మళ్ళీ భూతాలు వచ్చాయా అని. కులశేఖర్ అంటారు, ప్రభు అంటారు, లేదు ప్రభుపాలు ఇప్పటివరకు అయితే నాకేమీ వాళ్ళు కంప్లైంట్ చేయలేదని, వినలేదు అలా ఏం సమాచారం అని. మళ్ళీ ఇంకో రోజు కూడా అడుగుతారు ప్రభుపాల్ వారు భక్తులతో పాటు నడుస్తూ, నిన్న రాత్రి ఏమైనా భూతాలు వచ్చాయా మళ్ళీ ఏమైనా చెప్పారా అంటే, లేదు ప్రభుపాల్ ఇప్పటివరకు వాళ్ళు ఏమో అలా అనలేదు అని, రాలేదు అని. సో వెంటనే ప్రభుపాల్ వారు చెప్తారన్నమాట, మరి ఏంటి ఆ గోస్ట్ భూతం మళ్ళీ వాళ్ళు కావాలనుకుంటున్నారా, రావాలనుకుంటున్నారా? చాలా అంటే జోక్ చేస్తూ ప్రభుపాల్ వారు అంటారు, చాలా రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్నప్పుడు ప్రభుపాల్ వారు అంటారు, నేను అక్కడ ఒక కెమికల్ బిజినెస్ చేసేవాడిని, అక్కడ నేనున్న బిల్డింగ్లో కూడా కొన్ని భూతాలు ఉండేవి, రాత్రిపూట వచ్చేవి. అనగానే భక్తులందరూ అడుగుతారు ప్రభుపాల్ మరి ఏం చేశారు మీరు అప్పుడు? ప్రభుపాల్ వారు అంటే, నేను హరే కృష్ణ జపం చేసేవాడిని, భూతాలన్నీ వెళ్ళిపోయాయి. సో ప్రభుపాల్ వారు గట్టిగా పెద్దగా కళ్ళు పెద్దగా వేసి చెప్తారంట, అక్కడ ఉన్న కార్మికులు ఎవరైతే పనిచేసేవాళ్ళో వాళ్ళు భూతాలు చూసినప్పుడు భయపడినప్పుడు నా దగ్గర వచ్చేవారు, వచ్చి బాబాజీ బాబాజీ భూతం భూతం అనేసి భయపడి చెప్పేవారు. సో ప్రభుపాల్ వారు అన్నారు నవ్వుతూ, అక్కడ భక్తులందరూ కూడా నవ్వుతున్నారు ప్రభుపాల్ వారు ఇలా చెప్పడం చూసి. ప్రభుపాల్ వారు అన్నారు, ఇక్కడ దగ్గర ఉన్న ఏరియా స్టేపుల్ ఏరియాలో చాలా భూతాలు ఉన్నాయి, వాటికి ఈ స్థలం అంటే చాలా ఆసక్తి, కాకపోతే మీరు హరే కృష్ణ జపం చేస్తారు కాబట్టి చేస్తూ ఉండండి హరే కృష్ణ జపం, మిమ్మల్ని అవి ఏమీ హాని చేయవు, కలిగించవు మీకు అని ప్రభుపాల్ వారు చెప్తారు. సో ప్రభుపాల్ వారికి ఏంటంటే వెంటనే ఈ స్థలాన్ని ఇంకా ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని. సో అప్పటికి అక్టోబరు మాసం చివరికి వస్తుంది. కొంతమంది భక్తులు అప్పటికే అక్కడ నుంచి ఖాళీ చేసేసి బ్యూరీ ప్లేస్కి వెళ్ళిపోయారు. అది ఇంకా మొత్తం మరమ్మతులు నడుస్తుంది, వర్క్ నడుస్తుంది అక్కడ అంతా, రెనోవేషన్ వరకు. ఆయన ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు ఇంకా. సో ప్రభుపాల్ వారు కూడా చూస్తున్నారు, ఇక్కడ నాకు చేసే కార్యం ఏం లేదు అనేసి ఆయన వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. ప్రభుపాల్ వారు ఆల్రెడీ చెప్పేస్తారు ఇక్కడ ఉండి ఇంకేం లాభం లేదని. సో అక్కడ అటువైపు ఏంటంటే యోకో ఇంకా ఆమె యొక్క ముందు భర్త అనమాట, ఇప్పుడు ఆయన ఎక్స్ హస్బెండ్ ముందు భర్త, ఆయన పేరు డాన్ అనమాట. ఆయన ఇప్పుడు జాన్ లెన్నన్ యొక్క మేనేజర్ అనమాట, అంటే జాన్ లెన్నన్ కింద మేనేజర్గా పనిచేస్తున్నాడు. సో ఈ యోకో ఇంకా ఆమె ముందు వదిలేసిన భర్త వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క జాన్ పైన ప్రెషర్ తీసుకొస్తూ ఉన్నారనమాట. సో ప్రెషర్ తీసుకొస్తున్నారు, ఏమని కంప్లైంట్ చేస్తున్నారు, ఈ భక్తులు ఉన్నారు కదా వీళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటున్నారంటే మొత్తం మన ప్లేస్ అంతా ఎస్టేట్ ఆక్రమించుకోవడానికి, సో వాళ్ళు ఇక్కడ ఉంచొద్దు, నువ్వు వాళ్ళు వెంటనే తరిమి కొట్టేసి ఇక్కడ నుంచి పంపించేసాయి అని ఆయన మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు.
ఇటు భక్తులేమో వాళ్ళు సరిగ్గా వ్యవహరించట్లేదు కదా భక్తులతో, వీళ్ళు వేరే వాళ్ళు. సో జాన్కి వచ్చి చెప్తారు, వీళ్ళు మీ ప్రతినిధులుగా ఇక్కడ ఉండి అన్నీ చూసుకుంటున్నారు, కానీ వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా మీ ప్రతినిధిత్వాన్ని వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు తప్పుగా వ్యవహరిస్తున్నారు అని కంప్లైంట్ చేస్తారు జాన్కి. ఇప్పుడు జాన్కి ఏంటంటే ఆయన మధ్యలో ఉన్నాడు, ఇటువైపు నుంచి భక్తులు వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నారు ఒక విధంగా, వాళ్ళు ఆయన భార్య ఇంకా మిగతా ఆ భార్య ముందు వదిలేసిన మొగడు ఇంకా మిగతా అనుచరులందరూ కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు ఈయన పైన, విభక్తుల పైన ఆయనకి. సో ఆయన అనిపించింది ఎవరో ఒకరిని ఇప్పుడు నేను వదిలేసేయాలి, ఒకరిని చూస్ చేసుకోవాలని నిర్ణయించుకొని ఇంకా ఫైనల్గా జాన్ ముకుంద్ దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, మీరు చాలా మంచి వ్యక్తులు, మీ అందరితో నాకు ఏమి ఇబ్బంది లేదు, మీరందరితో చాలా మంచి నాకు అనుబంధం ఉంది, కానీ నాతో పాటు ఉన్న నా భార్య, ఆమె ముందు భర్త, ఇంకా మిగతా అందరూ పనిచేసే వాళ్ళు, ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు, నా అనుచరులందరూ కూడా వాళ్ళకి మీరంటే నచ్చట్లేదు, అందుకనే వాళ్ళు నాకు మాటికి చెప్తున్నారు. సో నేను మీకు ఫైనల్గా 2 వారాలు గడువిస్తాను, మీరు సిటీలో ఏదో టెంపుల్ కట్టుకుంటున్నారన్నారు కదా, అక్కడికి మీరు ఏదో ఒకటి చూసుకొని 2 వారాల్లో చూసుకొని వెళ్ళిపోండి అని. సో ముకుంద చెప్పేస్తాడు, అయ్యో మేము అప్పుడే వెళ్ళడానికి మేము ఆల్రెడీ ప్రయత్నాల్లో ఉన్నాము, కొంతమంది వెళ్ళిపోయారు, ప్రభుపాల్ వారికి కూడా తీసుకువెళ్ళడానికి ఆయన కోసం అరేంజ్మెంట్స్ చేస్తున్నాము, కొన్ని రోజులు అంత అరేంజ్మెంట్స్ అయిపోతున్నాయి, ప్రభుపాల్ వారిని మేము తీసుకొని వెళ్ళిపోతున్నామని కూడా ముకుందకి చెప్పేస్తారు. సో ఇంకా కొన్ని రోజుల్లోనే అంత అరేంజ్మెంట్స్ అయిపోతాయి. ఇంకా వెంటనే ప్రభుపాల్ వారు ఏ రోజైతే వచ్చేస్తుందో ఈ ఎస్టేట్ని వదిలి వెళ్ళిపోవాలో, కారు కూడా వచ్చేస్తుంది ప్రభుపాల్ వారు తీసుకెళ్ళడానికి. కారు ముందుకు వెళ్తారు, ఆగుతారు ప్రభుపాల్ వారు. ఆగి నేను ఒకసారి ఇక్కడ నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళకి గుడ్ బై చెప్పేసి వస్తాను అనేసి ప్రభుపాల్ వారు మళ్ళీ రోజు ఎలా అయితే మార్నింగ్ వాక్ వెళ్ళారో ఎస్టేట్లో వెళ్ళేవారో అలాగే మార్నింగ్ వాక్ వెళ్తారనమాట. అలా మార్నింగ్ వాక్కి వెళ్ళేసి ప్రభుపాల్ వారు అక్కడున్న చెట్లు, చాలా ఆకులు, పువ్వుల్ని స్పర్శిస్తూ, చేత్తో తాకుతూ, అలా టచ్ చేసుకుంటూ మొత్తం అంతా ఎస్టేట్ అంతా ఒక రౌండ్ వేసుకొని వచ్చేస్తారు. కార్లో కూర్చొని లండన్ సిటీకి వెళ్ళిపోతారు. ప్రభుపాల్ వారు భక్తులందరూ వెళ్ళిపోయిన మరుదినమే ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. అక్కడున్న బిల్డింగ్లు ఉన్న అన్ని కిటికీల అద్దాలన్నీ పగిలిపోతాయి. ఇంకా ఈ పెద్ద పెద్ద చెట్లు కూడా అన్ని వ్రేళ్లతో సహా, మూలంతో సహా అన్నీ కూడా భూమి నుంచి బయటకు వచ్చి పడిపోతాయి. ఇలా జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు నవంబర్ 3వ తారీఖు 1969. సో ప్రభుపాల్ వారు మందిరం దగ్గర నుంచే ఒక 10 నిమిషాలు డ్రైవ్ అంతే దూరంలో ఒక అపార్ట్మెంట్లో షిఫ్ట్ అయిపోతారు బేకర్ స్ట్రీట్లో. సో ఈ బ్యూరీ ప్లేస్ టెంపుల్ ఎక్కడైతే ఉందో, సో అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, టెంపుల్ మరమ్మతులు జరుగుతుంది, దాన్ని ఉద్భవన చేస్తారు కొన్ని రోజుల్లో. సో ఇప్పుడు ప్రభుపాల్ వారు వచ్చేసి లండన్కి 2 నెలలు అయిపోయింది. ప్రభుపాల్ వారు చూస్తున్నారు, నేను 2 నెలలు అయిపోయింది, ఇంకా మందిరం ఓపెన్ అవ్వలేదు, రాధాకృష్ణ మందిరం. సో అటువైపు చూస్తే ప్రభుపాల్ వారు చూస్తారు, శ్యామ్ సుందర్ ప్రభు చాలా కష్టపడి మందిరంలో అన్ని రకాల మరమ్మతులు చేస్తున్నాడు. ఆయనకి ఏంటంటే చాలా అద్భుతంగా ఉండాలి మందిరం అనేసి, మంచి ఫర్నిచర్, మంచి వర్క్ ఉండాలి అనేసి, ఆయన కార్పెంటర్ కదా ముందు. సో ఆయన అమెరికా నుంచి కాలిఫోర్నియా రెడ్వుడ్ తెప్పించాడనమాట ట్రాన్స్పోర్ట్లో. ఇక్కడ తెప్పించి ఆయన భారతదేశం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న భారతదేశంలోని కొన్ని ఫొటోస్ చూశాడు. అజంతా కేవ్స్, అజంతా గుఫలు ఉంటాయి కదా, గుఫలు, దాని యొక్క చిత్రాలు చూసి అందులో ఉన్న ఆర్కిటెక్చర్ ఎంతో ఆర్టిస్టిక్గా ఉన్న ఫొటోస్ చూసి అందులో ఉన్నాయి. కళాత్మకంగా ఇక్కడ కూడా అలాగే అజంతా గుహాల్లో రాతిపైన చేశారు శిల్పకార్యాలు, అవన్నీ అలాంటివి నేను చెక్కతో చేస్తాను ఇక్కడ అనేసి, అలాంటి వర్క్ నేను చేయాలి ఎందుకంటే చాలా అందంగా చేయాలనుకుంటున్నాను అనేసి ఆయన చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు మొత్తం పైనంతా సీలింగ్ మొత్తం ఇంకా సైడ్ అంతా ఫర్నిచర్ వర్క్ చేస్తున్నాడు రెడ్ వుడ్తో. సో ప్రభుపాల్ వారు చూసి అడుగుతారు, శ్యామ్ సుందర్ ప్రభు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, తొందరగా కావాలి మనకి ఓపెనింగ్ చేయాలి టెంపుల్ అంటే. శ్యామ్ సుందర్ ప్రభు అంటారు, ప్రభుపాల్ నేను ఇలా మంచి ఆర్టిస్టిక్గా చేద్దాం అనుకుంటున్నానంటే. ప్రభుపాల్ వారు చూస్తే ఇంత ఆర్టిస్టిక్గా చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు అని. కానీ ఆయన అంటారు, నేను ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాను, సగం అయిపోయింది, ఇప్పుడు మధ్యలోంచి ఆపేయడం కుదరదు, మొత్తం చేసేస్తాను ప్రభుపాల్, నేను ఎలాగైనా కంప్లీట్ చేస్తాను అంటే. ప్రభుపాల్ వారు ఆయన ఒక పట్టుదలను చూసి, ఇంకా ఆయన వర్క్ని చూసి నచ్చుతుంది ఆయనకు, ప్రభుపాల్ వారికి కూడా. సరే ఇంకా వెనక్కి తిరిగే అవసరం లేదు, మొత్తం కంప్లీట్ చేసే, నువ్వు ఎలా అనుకుంటున్నావు అలాగే చేయని చెప్తారు. సో రాత్రి పగలు కష్టపడి శ్యామ్ సుందర్ ప్రభు ఆ టెంపుల్ని డిజైన్ చేస్తారన్నమాట. బాగా అందంగా డిజైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ వాలు, ఫ్లోరు, మొత్తం ఫర్నిచర్ అన్ని వర్క్ చూస్తున్నారనమాట. అలా శ్యామ్ సుందర్ ప్రభు ఎంతో జాగ్రత్తగా ఒక్కొక్క
విషయాన్ని గమనిస్తూ బాగా అందంగా తయారు చేస్తున్నారు. సో అలా చేస్తుంటే కొంతమంది భక్తులు నవ్వుకుంటూ ఇది ఏదో పడవని రివర్స్ చేసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మీ డిజైన్ అని నవ్వుకుంటున్నారనమాట. అప్పుడు ప్రభుపాల్ వారు వచ్చి చూశారు. ప్రభుపాల్ వారు మాత్రం ప్రతిసారి శ్యామ్ సుందర్ ప్రభుకి అన్నారు, నువ్వు చేస్తున్న డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. ఆయన బాగా ప్రోత్సహించారనమాట, నువ్వు ఇలాగే కంటిన్యూ చేయని. సో ప్రభుపాల్ వారు ఏంటంటే ఎప్పుడైనా సరే తన శిష్యుల్ని బాగా ప్రోత్సహించారనమాట. వాళ్ళు ఏదైతే కార్యాలు చేస్తున్నారో, ఎలా వాళ్ళు చేయాలనుకుంటున్నారో వాళ్ళని అలా చేయడానికి వదిలేశారనమాట. ప్రభుపాల్ వారు అనేవారు, ఇక్కడ రాశారు మొత్తం ప్రభుపాల్ లీలామృతంలో. సో వాళ్ళు అనేవారు అనమాట, ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు డబ్బులు ఫండ్స్ తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలా భగవంతుడి సేవలో ఆ ధనాన్ని వెచ్చించాలనుకుంటున్నారో ఆ విధంగా వాళ్ళు వెచ్చించి కృష్ణుని వాళ్ళు ప్రసన్నం చేసుకోవచ్చు అని ప్రభుపాల్ వారు అనేవారు అనమాట. సో అందుకని ఆయన శిష్యుడు చేసే ప్రతి చిన్న చిన్న కార్యంలో తలదూర్చేవాడు కాదనమాట. ముఖ్యంగా ఎప్పుడైతే శిష్యులు ఇలా చేయాలి అని పట్టుదలతో చేస్తారో ఆ సమయంలో ప్రభుపాల్ వారు ఒకవేళ వాళ్ళు చేసే పని కృష్ణ భావనామృతికి విపరీతంగా లేదు, హానికరంగా లేదు అనుకుంటే వదిలేసేవారు. ఎలా చేస్తున్నారు వాళ్ళని ప్రోత్సహించేవారు. సో అదేవిధంగా ఇక్కడ శ్యామ్ సుందర్ ప్రభుని కూడా ప్రోత్సహిస్తున్నారు. అది కొంచెం సమయం పడుతుంది ఆయన చేసే కార్యం, ఎందుకంటే ప్రభుపాల్ వారు తొందరగా ఓపెనింగ్ చేయాలనుకుంటున్నారు. అయినా కానీ శ్యామ్ సుందర్ ఎంతో కష్టపడి ఆయన పట్టుదలతో చేస్తున్నాడు. సరే, చాలా బాగా ఎంతో మంచి అద్భుతంగా చేస్తున్నాడు, అందంగా చేస్తున్నాడు. ఆ వర్క్ ప్రభుపాల్ వారికి నచ్చింది, అందమైన డిజైన్. అందుకే ఆయన్ని ప్రశంసించి సరే నువ్వు చేయని చెప్పారు. ప్రభుపాల్ వారు అనేవారు, అందరూ ఇప్పుడు ఫైనల్గా ప్రభుపాల్ వారి మార్గదర్శనంలోనే సేవ చేస్తున్నారు. సో ప్రభుపాల్ వారు అనేవారు, నేను 80% లీనియంట్, అంటే 80% నేను లీనియంట్గా ఉన్నాను, అంటే స్ట్రిక్ట్గా లేను అని చెప్తారు. అప్పుడప్పుడు అనేవారు అలా. శ్యామ్ సుందర్ ప్రభు ముఖ్యంగా ఏంటంటే ఆయన ఎప్పుడైనా సరే ఇలా పెద్ద పెద్ద కార్యాలు చేపట్టేవాడు. ఆయన ఒంటి చేత్తో పెద్ద పెద్ద కార్యాలు చేశాడు కూడా. ఫస్ట్లో కూడా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నప్పుడు అక్కడ మంత్ర రాక్ డ్యాన్స్ అరేంజ్ చేసింది ఆయన్ని. ఫస్ట్ ఆయనలో ముఖ్య భూమిక అయింది. దాని తర్వాత జగన్నాథ రథయాత్ర చేసినప్పుడు కూడా మొదటి రథయాత్రలో మొదటి కార్ట్ తయారు చేసింది కూడా ముఖ్యమైన వ్యక్తి అందులో శ్యామ్ సుందర్ ప్రభు. మళ్ళీ ఇక్కడ లండన్కి వచ్చిన తర్వాత జార్జ్ హెరిసన్ని కలిసినప్పుడే మొత్తం మలుపు తిరిగింది లండన్ ప్రచారం మొత్తం. సో ఈ ముఖ్యమైన ఘటం జార్జ్ హెరిసన్ని కలవడం, ఆయనతో మిత్రుడిగా ఆయనకు మారడం. సో ఇదంతా జరిగింది ఎలా అంటే శ్యామ్ సుందర్ ప్రభు ద్వారా. సో ఇప్పుడు శ్యామ్ సుందర్ ప్రభు ఎంతో అద్భుతంగా మందిరాన్ని నిర్మించి అద్భుతమైన మందిరాన్ని ఉద్ఘాటన చేయాలనే కోరికతో ఆయన ఎంతో రాత్రి పగలు కష్టపడుతున్నాడు. సో ప్రభుపాల్ వారు అలా చూసి శ్యామ్ సుందర్ ప్రభుని ప్రోత్సహించారనమాట. ఇలా ఒక తండ్రి తన పుత్రుడిని ప్రోత్సహిస్తారు, అలా ప్రోత్సహిస్తున్నారు. ఫైనల్గా ప్రభుపాల్ వారు చూసి వేదిక క్యాలెండర్లో ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. డిసెంబరు 14వ తారీఖున మందిరం ఉద్ఘాటన జరగాల్సిందే, మందిరం ఉద్బోధన జరగాల్సిందే. సో ఫిక్స్ చేస్తారు ఈరోజు ఓపెనింగ్, టెంపుల్ ఓపెనింగ్ అని. సో ప్రభుపాల్ వారు అందరు భక్తులు అన్నారు, ప్రభుపాద్ ఇంత తక్కువ సమయంలో మొత్తం ఎంతో రిపేర్ వర్క్, ఇంకా చాలా వర్క్ మిగిలి ఉంది. కింద కిచెన్ రెడీ అవ్వలేదు, పైన మీ క్వార్టర్స్ రెడీ అవ్వలేదు, ఇక ఫర్నిచర్ వరకు ఆల్టర్ రెడీ అవ్వలేదు, ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి. ప్రభుపాల్ వారు లేదు, ఏదైనా సరే మనం ఈ డేట్ కల్లా ఓపెన్ చేయాల్సిందే, మీరు వెంటనే ప్రింటింగ్ చేయండి, ఇన్విటేషన్స్ ఆహ్వాన పత్రికలు ప్రింటింగ్ చేసి ఇన్విటేషన్స్ని పంచేసేయండి, పంపడం స్టార్ట్ చేసేయండి అందరికీ అని ప్రభుపాల్ వారు ఆదేశం ఇచ్చేశారు. ఇంకా ఆ విధంగానే ఆ డేట్ ఫిక్స్ చేసి ఇన్విటేషన్స్ పంచడం స్టార్ట్ చేసేసారు. ఇక్కడ ఇంకా భక్తులు ఇప్పుడు రెట్టింపు కష్టంతో రాత్రి పగలు కృషి చేస్తున్నారు అక్కడ ఎలాగైనా సరే ఈ మందిరాన్ని పూర్తి చేయాలి సమయానికని. ప్రభుపాల్ వారికి ఇంకొక చింత కూడా ఏంటంటే ఇప్పుడు కృష్ణా బుక్ మొదటి వాల్యూమ్ కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఆయన తరఫు నుంచి ఆయన మొత్తం రెడీ చేసేస్తాడు అన్నీ. ఇప్పుడు దాన్ని ప్రచురించడానికి డబ్బు కావాలి. సో ప్రింటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే $19,000 కావాలని చెప్పారు మొదటి వాల్యూమ్ పబ్లిష్ చేయడానికి. సో ప్రభుపాల్ వారు మరి శ్యామ్ సుందర్ దగ్గరికి వెళ్ళి చెప్తారన్నమాట, శ్యామ్ సుందర్ను వెళ్ళి నీ మిత్రుడైన జార్జ్ హెరిసన్ని ఈ కృష్ణా బుక్ ప్రచురించడానికి ఇంత డబ్బు కావాలి, ఆయన్ని డొనేషన్గా ఇవ్వమని, సహాయం చేయమని అడుగు, డొనేషన్గా ఇవ్వమని అడుగు. కొంచెం శ్యామ్ సుందర్ ప్రభు వెనకాడాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు జార్జ్ హెరిసన్ ఆయన ఎంతో జాగ్రత్తగా ఆయనతో వ్యవహరిస్తున్నాడు, ఎందుకంటే చాలా ముఖ్యమైన సంబంధం, ఇంకా మిత్రత్వం, ఆ సంబంధం దెబ్బతింటుందేమో, జార్జ్ ఏమనుకుంటాడో, ఇలా అడగడం బాగుంటుందా అని కొంచెం వెనకాడుతున్నాడు. ప్రభుపాల్ వారు లేదు ఎలాగైనా నువ్వు వెళ్ళి అడగాల్సింది, ఇంకా దీనికి వేరే ఉపాయం లేదంటే సరే అనేసి ఇంకా ప్రభుపాల్ వారు అనేసరికి ఒప్పుకొనేసి కొంచెం ఇబ్బందిగా ఉన్నదని శ్యామ్ సుందర్ ప్రభు వెళ్ళి జార్జ్ హెరిసన్ని అడుగుతాడు. ఇలా కొంచెం
ధనం కావాలి, నువ్వు కొంచెం ఇవ్వగలుగుతావా, మాకు అవసరం ఉందని ప్రభుపాల్ వారుకి అంటే సరే అనేసి జార్జ్ హారిసన్ వెంటనే అంగీకరిస్తాడు. కానీ జార్జ్ హారిసన్కి కూడా మనసులో నచ్చదనమాట. అంటే కొంచెం ఇలా ఏంటి నన్ను ఇలా వచ్చి డబ్బులు అడిగేశారు, నాకు కావాలి ఇవ్వండి అని కొంచెం ఆయనకు మనసులో కొంచెం ఏదో నిరుత్సాహ భావన కలిగిందనమాట. సో ఈ విషయం తెలుసుకొని శ్యామ్ సుందర్కి ఇంకా బాధ కలిగింది. వెళ్ళేసి ప్రభుపాల్ వారు చెప్పేశారు, నేను అడిగేశాను, ఆయన ఒప్పుకున్నాడు, కానీ కొంచెం ఆయనకు బాధ కలిగింది, మనం ఇలా అడిగామని, ఆయన కొంచెం నిరుత్సాహంగా ఉన్నాడు అని. సార్ ప్రభుపాద్ ఈ విషయాన్ని తెలుసుకొని, సరే నువ్వేం కంగారు పడకు, నన్ను ఒకసారి జార్జ్కి చెప్పు, నన్ను వచ్చి కలవమని, నేను మాట్లాడతాను ఎంతో. సో వెంటనే జార్జ్ హారిసన్ వచ్చి ప్రభుపాల్ వారిని కలుస్తారు. సో అప్పుడు ప్రభుపాల్ వారు జార్జ్ హారిసన్కి చెప్తారు, అడుగుతారు ఏమైంది, ఏంటి, ఎందుకు నీకు బాధ కలిగిందంటే, జార్జ్ హారిసన్ అంటాడు, నన్ను ఇలా రోజు ఎవరో ఒకరు జనాలు వచ్చి నన్ను డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వండి అని అడుగుతూనే ఉంటారు, సహాయం చేయండి అని అడుగుతూనే ఉంటారు, డబ్బుల కోసం వస్తూనే ఉంటారు నా దగ్గర జనాలు. సో అందుకే నాకు కొంచెం ఇప్పుడు భక్తులు కూడా చాలా అడిగేసరికి నాకు కొంచెం అనిపించింది. అంటే ప్రభుపాల్ వారు అంటారు, చూడు నువ్వు ఇచ్చింది డబ్బులు డొనేషన్ మేము తీసుకుంది దేనికంటే కృష్ణుడి పుస్తకాన్ని ప్రచురించడానికి. కృష్ణుడి పుస్తకాన్ని ప్రచురించడానికి నువ్వు డబ్బు సహాయం చేసావు మాకు. సో కృష్ణుడి పుస్తకాన్ని చేసిన నీ డబ్బు సహాయం అయితే భక్తి, నువ్వు చేస్తున్న సేవ ఇది భక్తితో సమానం, భక్తి కార్యం ఇది. సో అందుకనే నువ్వు దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, చింతాల్సిన అవసరం లేదని చెప్తారు. సో అది విని జార్జ్ హారిసన్ కూడా చాలా సంతృప్తి చెందుతారు. మాట్లాడే ప్రభుపాల్ వారితో నేను ఒక మంచి భక్తి కార్యానికి నేను సహాయం చేశానని ఆయనకు కూడా చాలా నచ్చుతుంది. సో ఆయన ఉన్న బాధ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఎంతో ఉత్సాహంగా ఇప్పుడు ప్రభుపాల్ వారికి అడుగుతారు ఆయన్ని, నువ్వు ఫోర్వర్డ్ కూడా రాయి. ఫోర్వర్డ్ అంటే ముందు పుస్తకానికి ముందు పరిచయ వాక్యాల కన్నా ముందు రాస్తారు కదా, ఆ ఫోర్వర్డ్ కూడా రాయమని చెప్తారు. జార్జ్ హారిసన్ కూడా అంగీకరిస్తాడు ఆనందంతో. సో దాని తర్వాత జార్జ్ హారిసన్ తన వాక్యాల్లో చెప్తారనమాట, ప్రభుపాల్ వారు నన్ను ఫోర్వర్డ్ రాయమని చెప్పారు, కానీ నాకు అనుకున్నాను నాకు అసలు ఏమో యోగ్యత ఉంది దానికి ఫోర్వర్డ్ రాయడానికి పుస్తకానికి. ఇంకా అంతేకాకుండా నేను రాస్తే అది ఎంతమందికి నచ్చుతుందో నచ్చదో, కొంతమందికి నచ్చకపోవచ్చు, నేనంటేనే నచ్చకపోవచ్చు. సో నేను రాసిన ఫోర్వర్డ్ చూసి వాళ్ళు బుక్ అయ్యి చదవకపోతే ఆలోచించారు ప్రభుపాల్ వారు. అంటే ప్రభుపాల్ వారు అన్నారు, అక్కడ భక్తులందరూ కూడా జార్జ్ హారిసన్ అంటున్నారు, నువ్వే రాయాలి అని అందరూ అంటున్నారు, నువ్వే రాస్తావని. సరే అనేసి జార్జ్ అని ఎలాగైతే ఏమైంది, నన్ను అడిగారు, చెప్పారు రాయమని, నేను అంగీకరించాను, రాసేస్తానని రాసేస్తారు ఫోర్వర్డ్. సో దాని తర్వాత ఈ విధంగా ఇప్పుడు కృష్ణుడి పుస్తకానికి కావాల్సిన డబ్బు సాయం జరిగింది, ఆ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది అనుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సమయం వచ్చేసింది, ఆ మూన్ ల్యాండింగ్, చంద్రుడి పైన ఇప్పుడు అడుగు పెట్టబోతున్నారు అమెరికన్ ఆస్ట్రోనట్లు. అది లైవ్ టెలికాస్ట్ అంటే టీవీలో చూపించబోతున్నారు అనమాట. సో ప్రభుపాల్ వారు అంటారు అది చూద్దామనేసి అడుగుతారు భక్తుల్ని. సో భక్తులు ఒక టీవీని రెంట్కి తీసుకొచ్చి ప్రభుపాల్ వారి రూమ్లో పెడతారనమాట. సో ప్రభుపాల్ వారు మసాజ్ తీసుకుంటూ ఉన్నారు. సో అది సమయం అయిందనమాట, అది ఇప్పుడు టీవీలో చూపించే సమయం అయింది. సో పురుషోత్తం ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఇది చూడాలని. సో వెంటనే ప్రభుపాద్ టైం అయిపోయింది, టీవీ ఆన్ చేయనా, ఇప్పుడు చూపిస్తారు వాళ్ళు ఆస్ట్రోనాట్లు చంద్రుడి పైన అడుగు పెట్టడం. అంటే ప్రభుపాల్ వారు అంటే సరే స్టార్ట్ చేయి, ఆన్ చేయని. సో ప్రభుపాల్ వారు మసాజ్ తీసుకున్నారు. సో పురుషోత్తం ఇంకా కొంతమంది భక్తులు చూస్తున్నారు అన్నమాట. సో అక్కడ రిపోర్టర్ చెప్తున్నారు, ఇప్పుడే వాళ్ళు అక్కడ వెళ్తున్నారు చంద్రమండలం పైన, కొన్ని ఫొటోస్ వస్తున్నాయి, ఫస్ట్ క్లియర్గా లేవు, తర్వాత కొంచెం క్లియర్ ఫొటోస్ వస్తున్నాయి, చూపిస్తున్నారు ఫొటోస్ అక్కడవి. దాని తర్వాత పురుషోత్తమ ఇవన్నీ చూసి అక్కడ కొంచెం ఆయన ఉత్సాహంలో ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు అనమాట. దాని తర్వాత అక్కడ స్పేస్ క్రాఫ్ట్ ఇప్పుడు మూన్ మీద ల్యాండ్ అయింది, చంద్రమండలం పైన ల్యాండ్ అయింది. అక్కడ నుంచి ఇప్పుడు బయటకు వస్తున్నారు ఆస్ట్రోనాట్లు, జాగ్రత్తగా వాళ్ళు చంద్రుని మీద అడుగు పెడుతున్నారు అని జరుగుతుంది. పురుషోత్తం ప్రభు ఆయన ఉప్పొంగిపోతున్నాడు ఆనందంతో. సో అక్కడ ధనంజయ ప్రభు ఆయన ప్రభుపాల్ వారికి మసాజ్ చేస్తున్నారు అనమాట వెనకాల నుంచొని. సో ప్రభుపాల్ వారికి మసాజ్ చేస్తున్నారు వెనకాల నుంచి. సో ప్రభుపాల్ వారు అంటారు, నువ్వు కొంచెం ముందుకు రాని. సో ధనంజయ ప్రభు ముందుకు వస్తారు. ప్రభుపాల్ వారు ధనంజయ ప్రభు తలకాయ మసాజ్ చేస్తున్నారు అన్నమాట. ధనంజయ ప్రభుకి అర్థం కాదు, ఎందుకు నా తలకాయ మసాజ్ ఎందుకు చేస్తున్నారు ప్రభుపాల్ వారిని. సో 2 నిమిషాలు మసాజ్ చేసి ఇలా మసాజ్ చేయాలి, నువ్వు సరిగ్గా మసాజ్ చేయని చెప్తారు. సో ధనంజయ ప్రభుకి అర్థమవుతుంది, నేను టీవీ చూస్తూ ప్రభుపాల్ వారికి సరిగ్గా సేవ్ చేయట్లేదు, మసాజ్ సేవ అనేసి అర్థం చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ సరిగ్గా సేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అప్పటికి అక్కడ టీవీలో చూపిస్తున్నారనమాట. సో అక్కడికి వచ్చేసారు,
అమెరికా జెండా నాటేశారు. దాని తర్వాత అక్కడ ఇప్పుడు వాళ్ళు ఎగురుతున్నారు ఆనందంతో. ఆ ఎగురుతుంటే అది వెంటనే అక్కడ గురుత్వాకర్షణ తక్కువ కాబట్టి వాళ్ళు గాల్లో మెల్లిగా ఎగిరి తర్వాత మెల్లిగా కిందికి రావడం అవన్నీ చూపిస్తున్నారు. సో అవన్నీ చూపిస్తున్నారు. పురుషోత్తం ప్రభుపాల్ వారు అడిగారు, సో పురుషోత్తం వాళ్ళు వెళ్ళిపోయారా చంద్రుడి మీదకి అంటే, ఎస్ ప్రభుపాద్, వాళ్ళు చంద్రుడి మీదకి అడుగు పెట్టేశారు అంటారు. సో ప్రభుపాల్ వారు నవ్వుతూ ధనంజయ్ని మళ్ళీ ఒకసారి ముందుకు రా అంటారు. మళ్ళీ ధనంజయ్ ముందుకు వచ్చి ఏమో ముందు నుంచి మసాజ్ చేయమంటారేమో ప్రభుపాల్ వారు అని అనుకుంటారు. మళ్ళీ ప్రభుపాల్ వారు ముందుకు పిలిచి ధనంజయ్ని మళ్ళీ ఆయనకు తలకాయ మసాజ్ చేయడం స్టార్ట్ చేసి, ఇంత ఈజీ కదా మసాజ్ చేయడం, ఎందుకు నీకు ఇబ్బంది అవుతుంది, ఇలా మసాజ్ చేయొచ్చు కదా, ఇంత సింపుల్ కదా అని చెప్తారనమాట. సో ఆయన ప్రభుపాద్ క్షమించండి, నేను చాలా ప్రయత్నిస్తున్నాను, ఇప్పుడు సరిగ్గా చేస్తాను మీకు అని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మసాజ్ చేయడం కంటిన్యూ చేస్తారనమాట. ఆయన చెప్తారు, ధనంజయ్ ప్రభు, నేను ఆ టీవీ చూస్తున్న కారణంగా కొంచెం ప్రభుపాల్ వారికి సరిగ్గా నేను ఫోకస్గా మసాజ్ చేయలేదు అందుకనే. సో దాని తర్వాత ప్రభుపాద్ మళ్ళీ పురుషోత్తం అడుగుతారు, సో పురుషోత్తం ఏం కనిపిస్తుంది అక్కడ అని. సో ప్రభుపాద్ వాళ్ళు భూమి అంటాం, అది మన చంద్రమండలం పైన నేల ఎలా ఉందో వాళ్ళు గమనిస్తున్నారు. సో అక్కడ ఏముంది మరి అని ప్రభుపాల్ వారు అడుగుతారు. అక్కడ వాళ్ళు ఇప్పుడు ఒక ఏదో పెద్ద గుంతలో వాళ్ళు దిగారనమాట. అక్కడ దిగినట్టు కనిపిస్తుంది. అక్కడ కొంచెం మట్టి, కొన్ని రాళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది అంతే. ఆ రాళ్ళ యొక్క నీడ కూడా కనిపిస్తుంది. సో అక్కడక్కడ రాళ్ళు పడి ఉన్నాయి అంటే ప్రభుపాల్ వారు అంటారు, అంతే కనిపిస్తుందా, అక్కడ ఎవరు ప్రజలు లేరా, మనుషులు లేరా, అక్కడ చెట్లేం లేవా, అక్కడ నదులేం లేవా, అక్కడేం బిల్డింగ్లు కనిపించట్లేదా. సో పురుషోత్తం అంటాడు, లేదు ప్రభుపాద్, ఇక్కడ ఏమీ లేదు, నేలంతా ఖాళీగా ఉంది అని. ప్రభుపాల్ వారు వెంటనే అంటారు, వాళ్ళు చంద్రుని మీద అడుగు పెట్టలేదు అని గట్టిగా చెప్పేస్తారు ప్రభుపాల్ వారు. అది చంద్రగ్రహమే కాదు వాళ్ళు చూపించేది అని ప్రభుపాల్ వారు ఖచ్చితంగా చెప్పేస్తారు. కాసేపు అయిన తర్వాత మాలతి మాతాజీ ప్రభుపాల్ వారు లంచ్ రెడీ చేసి తీసుకొస్తుంది. సో అది చూసి ప్రభుపాల్ వారు అంటారు, చూడు మాలతి మాతాజీ, ఈమె ఒక కిచిడి చేసి కృష్ణుడికి నైవేద్యం పెట్టి నాకు ఇప్పుడు తీసుకొచ్చింది ఇక్కడ ప్రసాదము. ఈమె చేసిన ఈ కార్యము వాళ్ళు చేసిన దానికన్నా ఎంతో గొప్ప కార్యం అని చెప్తాడనమాట ప్రభుపాల్ వారు. సో ఈ విధంగా అంటే వాళ్ళకి తెలియజేస్తున్నారన్నమాట, ఈ భక్తి కార్యాలంటే ఎంత గొప్పవి, ఈ భౌతిక కార్యాల కన్నా. భౌతిక కార్యాలు వాళ్ళు చంద్రమండలం వెళ్ళిన దానికన్నా మనం భగవంతుడికి నైవేద్యం పెట్టి వంట చేసుకొని భగవంతుడికి నైవేద్యం పెట్టి భక్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నట్టుగా ప్రభుపాల్ వాళ్ళకి తెలియజేస్తున్నారు భక్తులకి. సో దాని తర్వాత ప్రభుపాల్ వారు ఇంకా అక్కడ క్వార్టర్స్, ఆ బ్యూరీ ప్లేస్లో టెంపుల్లో పైన ప్రభుపాద్ క్వార్టర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ప్రభుపాల్ వారు షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు కానీ ఇది కంప్లీట్ అవ్వట్లేదు. ప్రభుపాల్ వారు డిసైడ్ చేసుకున్నారు, బయట ఉండడం నాకు ఇష్టం లేదు, భక్తులు అందరితో పాటు నేను అక్కడే ఎక్కడైతే మరమ్మతులు జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ కాదు కానీ రెనోవేషన్ జరుగుతుంది, అక్కడ ఇంకా పూర్తి అవ్వకున్నా సరే, కంప్లీట్ అవ్వకున్నా సరే నా క్వార్టర్స్ నేను అక్కడే ఉండి నివసిస్తాను భక్తులతో పాటే, భక్తుల సంగత్యంలోనే అని ప్రభుపాల్ వారు ఖచ్చితంగా చెప్పేస్తారు. అక్కడికి షిఫ్ట్ అయిపోతారు. భక్తులందరూ కూడా ఆనందంగా ఉంటారు. కానీ అంటే ఏంటంటే అక్కడ కొంచెం ఇప్పుడు వర్క్ నడుస్తుంది కాబట్టి చాలా శబ్దాలు జరుగుతుంటాయి, డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు భక్తులు కొంచెం కష్టంలోనే జీవిస్తున్నారు అనమాట. ఆ రికార్డు ఏదైతే హరే కృష్ణ రికార్డు సేల్స్తో ముందు బాగా లాభాలు వచ్చేవి, ఇప్పుడు సేల్స్ కొద్దిగా తగ్గాయి. సో లాభాలు కూడా కొంచెం తగ్గాయి కనుక ఇప్పుడు డబ్బులు కొంచెం కష్టంగా ఉంది. సో రోజు వాళ్ళు కష్టపడి ఎంత కలెక్షన్ ఏదైతే చేస్తున్నారో దాంట్లోనే రోజుకు రోజు తెచ్చుకున్న తర్వాత దాంట్లోంచే కావాల్సింది కొనుక్కొని వండుకొని అవే ప్రసాదం తర్వాత తీసుకోవాల్సి వస్తుంది దాంట్లోనే. సో కొంచెం కష్టంతో జీవిస్తున్నారనమాట. కానీ ప్రభుపాల్ వారు వాళ్ళతో పాటు ఉన్నారని అలా ఆనందం. ఇంకా ప్రభుపాల్ వారు కూడా దగ్గర నుండి అన్నీ వాళ్ళు చేసే అన్నిటి కూడా నేను గైడ్ చేయొచ్చు అని ప్రభుపాల్ వారు అనుకుంటారు. సో ఆ సమయంలో ఇంకా తమల్ కృష్ణ గోస్వామి మహారాజ్ కూడా, అంటే అప్పటికి తమల్ కృష్ణ ప్రభు అనుకుంటా, సో ఆయన కూడా వస్తారన్నమాట. అమెరికా నుంచి, యుఎస్ నుంచి వచ్చేస్తారు, లాస్ ఏంజలీస్ నుంచి. ఆయన వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఆయన కూడా ఈ కన్స్ట్రక్షన్ వర్క్ని ఇదంతా కూడా కొంచెం ఓవర్సీ చేస్తూ ఇంకా భక్తులందరినీ రోజు హరినామ సంకీర్తనానికి తీసుకెళ్తారు బయటికి. ఇంకా భగవద్ దర్శన మ్యాగజైన్ ఏదైతే ఉందో బీటీజీ మ్యాగజైన్ భగవద్ దర్శనం, అది కూడా అందరికీ వితరణ చేస్తూ ఉంటారు. సో అలా ఎన్నో సేల్ చేస్తుంటారు మ్యాగజైన్స్ కూడా. ఆయన అలా సేవ చేస్తుంటారు వచ్చి. ఇక్కడ యమునా మాతాజీ ఏమో పొద్దున్న నుంచి రాత్రి వరకు కర్టెన్లు కుడుతుందన్నమాట. మొత్తం టెంపుల్కి, మందిరానికి, ఆల్టర్కి కావాల్సిన కర్టెన్స్ ఆమె పొద్దు నుంచి రాత్రి వరకు టైలరింగ్ చేస్తూ కర్టెన్స్ కుడుతుంది. దాని తర్వాత ఈశాన్ శ్యామసుందర్ ప్రభు
వీళ్ళేమో మొత్తం ఫర్నిచర్ వర్క్, రెనోవేషన్ వర్క్, ఫ్లోరింగ్, వాల్స్ ఇవన్నీ వర్క్ చేస్తూ ఉంటారన్నమాట, ఆల్టర్ వర్కింగ్ అంతా. సో దీని తర్వాత ఇలా అందరూ బాగా కష్టపడుతున్నారన్నమాట చేయడానికి. ఇప్పుడు ఇంకొక వారం మిగిలింది అంతే. ఇంకా శ్యామ్ సుందర్ ప్రభు టెంపుల్ సీలింగే కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కంప్లీట్ అవ్వడానికి వస్తుంది, ఇంకా ఆల్టర్ వర్క్ స్టార్టే అవ్వలేదు. సో మళ్ళీ భక్తులందరూ వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, ప్రభుపాద్ శ్యామ్ సుందర్ ప్రభు ఇంత స్లోగా చేస్తున్నాడు, ఇంకా వారం రోజులే ఉంది, ఆయన ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఆల్టర్ స్టార్టే చేయలేదు అంటే. ప్రభుపాద్ వారు అంటారు, ఆయన చాలా ఆర్టిస్టిక్, కళాత్మకంగా ఈ యొక్క మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నాడు, ఆయన కావాల్సిన విధంగా ఎలా చేయాలనుకుంటున్నాడో అలా చేయనివ్వండి అతన్ని అని భక్తులందరికీ చెప్తారు. సో శ్యామ్ సుందర్ ప్రభు ఈసారి ఆల్టర్ కోసం మరి మార్బుల్ కావాలన్నమాట, ఆల్టర్ నిర్మించడానికి. సో డబ్బులు కావాలి. సో అప్పుడు ఈసారి స్వయంగానే జార్జ్ దగ్గరికి వెళ్ళేసి జార్జ్ హారిసన్ అడుగుతారు, నాకు కొంచెం నేను డబ్బులు సహాయం కావాలి. సో జార్జ్ హారిసన్ 2000 పౌండ్లు ఇచ్చేస్తాడు. సో దాంతో ఒక మంచి 2 మార్బుల్స్, ఒకటి గోల్డెన్ కలర్ మార్బుల్, ఇంకోటి రెడ్ కలర్ మార్బుల్ తీసుకొస్తారు. మార్బుల్స్ తీసుకొచ్చి దాంతో మొత్తం స్లాబ్స్ తీసుకొచ్చి ఈ ఆల్టర్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు దగ్గర అయితే ఆల్రెడీ 17 ఇంచుల రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి, చెక్కతో చెక్కినవి. కానీ అది ప్రభుపాల్ వారు అదే స్థాపించాలని ప్లాన్ చేయలేదన్నమాట. సో ఇంకా సైజు కూడా శ్యామ్ సుందర్ ప్రభు కట్టిన సైజు అంటే ఆల్టర్ సైజు కూడా కొంచెం పెద్దగా ఉందన్నమాట. అంటే కొంచెం పెద్ద విగ్రహాలు నెలకొల్పడానికి కావాల్సిన సైజే ఆయన ఆల్టర్ కూడా కడుతున్నాడు పెద్దగా. సో మరి అదేంటంటే ఒకరోజు ఫోన్ చేశారు మిస్టర్ దయాల్. ఆయన ఫోన్ చేసి ఆయన అక్కడ ఉన్న లండన్ హిందూ సొసైటీకి ఆయన ఒక ప్రతినిధిగా ఫోన్ చేసి ఆయన వాళ్ళ తరఫున ఇక్కడ మీకు రాధాకృష్ణ విగ్రహాలు కావాలని మాకు తెలిసింది, మా దగ్గర ఒక రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి, మీకు కావాలంటే ఒకసారి వచ్చి చూడొచ్చు అని అంటారనమాట. సో వెంటనే ప్రభుపాల్ వారికి ఈ విషయం తెలుసుకున్న తర్వాత తమలకృష్ణ మహారాజు, ముకుంద మహారాజు, శ్యామ్ సుందర్ ప్రభు వీళ్ళు ముగ్గురిని పంపిస్తారనమాట. సో వెంటనే వాళ్ళు ముగ్గురు వెళ్ళేసి దయాల్ ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇంట్లో ఉన్న విగ్రహాన్ని చూస్తారు. అవి 3 అడుగుల మార్బుల్, వైట్ మార్బుల్, తెల్ల పాలరాతి విగ్రహాలు అనమాట చేసినాయి. ఇంకా ఇప్పటివరకు ఇంత పెద్ద విగ్రహాలు వాళ్ళు ఎక్కడ చూడలేదు, అంటే మన ఇస్కాన్ మందిరాలు అప్పటివరకు. సో అది వెంటనే వాళ్ళు దానికి ప్రణాళం అర్పించుకొని చూసి దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ ప్రభుపాల్ వారి దగ్గరికి వచ్చి చెప్తారనమాట, ఎంతో అందంగా ఇలా ఉన్నాయి విగ్రహాలని. చెప్పగానే ప్రభుపాల్ వారు అంటారు, వెంటనే నన్ను అక్కడికి తీసుకెళ్ళు అని. సో అప్పుడు ప్రభుపాల్ వారు అడగగానే వాళ్ళు ముగ్గురు కూడా ప్రభుపాల్ వారు తీసుకొని దయాల్ ఇంటికి వెళ్తారు. ఆ మిస్టర్ దయాల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభుపాల్ వాళ్ళ రూమ్లో కూర్చొని అక్కడ వాళ్ళ పరివారం వాళ్ళతో దయాల్తో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏం వ్యవసాయం చేస్తున్నారు, ఏం బిజినెస్ చేస్తున్నారు, ఎలా ఉంది అంట మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత దయాల్ ప్రభు చెప్తారనమాట, మీకు మా విగ్రహాలు చూపించాలనుకుంటున్నాను. తమలకృష్ణ మహారాజు ముందే అంటారు, నేను అక్కడ విగ్రహాలు ఉంటాయి 2 రాధాకృష్ణ విగ్రహాలు, కానీ ఇవన్నీ బట్టతో కప్పేసి ఉంటాయి అన్నమాట, నేను ఓపెన్ చేసి చూపిస్తానంటే ప్రభుపాల్ వారు ఇప్పుడు తర్వాత చూద్దామంటారు. మళ్ళీ దయాల్ ప్రభు అంటారు, లేదు నేను చూపిస్తాను అనేసి ఆయన ఫైనల్గా ఓపెన్ చేసేస్తాడు. సో ప్రభుపాల్ వారు 2 చేతులు జోడించి ప్రాణామాలు అర్పించుకుంటారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు అంటారు, ప్రభుపాల్ వారికి దయాల్ ప్రభు అంటారు, అసలు మేము ఈ రాధాకృష్ణ విగ్రహాల్ని భారతదేశం నుంచి మేము తెప్పించాము, మా ఇంట్లోనే స్థాపించి మేము విగ్రహార్థన చేసుకోవడానికి. కాకపోతే ఏం జరిగిందంటే వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్లో రాధారని ఒక చిటిక వేలు కొంచెం అలా చిప్ అయింది, అంటే చిన్నగా కొంచెం గాయమైనట్టు. సో చిప్ ఆఫ్ అయింది. అందుకనే మన హిందూ సంస్కృతి విధానం ప్రకారం దీన్ని స్థాపించలేమేమో అని స్థాపించకూడదనేసి మేము అలాగే ఉంచాము అంటారు. అది వినగానే ప్రభుపాల్ వారు వెంటనే చెప్తారనమాట, తమలకృష్ణ నువ్వు ఒకసారి ఆ విగ్రహాలు ఎంత బరువు ఉన్నాయో చూడు అని. సో వెంటనే తమలకృష్ణ మహారాజు వెళ్ళేసి రాధారాణిని కింద నుంచి ఒక చేతితో పైనుంచి పట్టుకొని ఒక చేతితో మెల్లిగా ఎత్తుతారనమాట. ప్రభుపాద్ పెద్దగా ఏం బరువు లేదు, తక్కువే ఉన్నాయి బరువు అని. శ్యామ్ సుందర్ని వెళ్ళి కృష్ణుడు ఎంత బరువుగా ఉన్నాడో చూడు అంట. శ్యామ్ సుందర్ ప్రభు వెళ్ళి ఆయన కృష్ణుడి విగ్రహాన్ని లేపి పట్టుకొని చూస్తారు, కొంచెం హైట్ లేపి ప్రభుపాద్ ఓకే అంత పెద్దగా ఎక్కువేం బరువు లేవని.
వాళ్ళిద్దరికి అర్థమైపోయింది అనమాట ప్రభుపాద ఏం చెప్పాలనుకుంటున్నారు. అవి యాక్చువల్లీ ఏంటంటే చాలా వెయిట్ ఉన్నాయి విగ్రహాలు, అయినా కానీ పెద్ద బరువు లేవని చెప్తారు ప్రభుపాద వారికి. సో ప్రభుపాద వారు అంటారు సరే మరి అలాగే తీసుకొని వెళ్ళిపోదామంట, పదండి అనేసి వాళ్ళిద్దరిని ముందుకు వెళ్ళమంటారు. సో వెంటనే వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు, డోర్ తెరుచుకొని బయటకు వెళ్ళిపోతుంటారు. ప్రభుపాద వారు కూడా వెళ్తుంటారు. దయాలు ఆయన కొంచెం షాక్ అయిపోతాడు, సడన్గా వెళ్ళిపోతున్నారు ఏంటి స్వామీజీలా హఠాత్తుగా అనేసి. స్వామీజీ అని వెనక వస్తున్నారు ఆయనతో పాటు ప్రభుపాద వారు నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ వెనకాల వాళ్ళు విగ్రహాలు తీసుకొని వెళ్తున్నారు కిందికి కార్ దగ్గరికి. ప్రభుపాద వారు అక్కడికి వెళ్ళేసి వ్యాన్ డోర్ కూడా ఓపెన్ చేస్తారు. వాళ్ళు ఇద్దరు కూర్చుంటారు, ప్రభుపాద వారు కూడా కూర్చుంటారు లోపలికి, కార్లో కూర్చుంటారు. ప్రభుపాద వారు చాలా ధన్యవాదాలు మిస్టర్ దయాల్. సో మిస్టర్ దయాల్ చెప్తున్నారు ప్రభుపాద స్వామీజీ యాక్చువల్లీ అది కొంచెం వేలు అది విరిగిపోయింది కదా, అంటే కొంచెం కట్ అయిపోయింది కదా, అది నేను కొంచెం దాన్ని మరమ్మతు చేయించాలి అంటే, మీరేం కంగారు పడకండి, మా దగ్గర ఎక్స్పర్ట్లు ఉన్నారు, మరమ్మతు మేము చేయించేసుకుంటాము, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా ధన్యవాదాలు అనేసి అలా ధన్యవాదాలు చెప్పుకుంటూనే థ్యాంక్స్ చెప్పేసి ఆ కార్ ముందుకు తీసుకెళ్ళమంటారు. సో కార్ స్టార్ట్ చేస్తారు, వెళ్ళిపోతుంది కార్ సార్. అలా కార్లో కూర్చొని వెళ్ళిపోతారు. శ్యామ్ సుందర్ ప్రభు డ్రైవ్ చేస్తున్నారు డ్రైవర్ సీట్లో. సో కాసేపు వెళ్ళిన తర్వాత ప్రభుపాద వారు ఆపమంటారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాతనే కొన్ని ఇల్లులు దాటగానే ప్రభుపాద వారు అంటే ఆపు బండి అనేసి ఆపిన తర్వాత ప్రభుపాద వారు వెనక్కి తిరిగి గోవిందమాది పురుషం తమహం భజామి అని గోవిందమాది పురుషం ప్రేయర్స్ ప్రార్థన చేసుకుంటారు భగవంతుడికి. సో కాసేపు చూసి చెప్తారనమాట, చాలా కృష్ణుడు మన పైన కరుణ చూపించాడు, ఈ విధంగా మనతో పాటు వస్తున్నాడు, మన దగ్గరికి వస్తున్నాడు, మీరు జాగ్రత్తగా మెల్లిగా తీసుకెళ్ళండి బండికి మందిరానికి అని మెల్లిగా మందిరానికి తీసుకెళ్తారు. సో ప్రభుపాద వారి రూమ్లోనే పైకి తీసుకెళ్ళి విగ్రహాలని అక్కడ కట్టెన వెనకాల పెడతారు. సో తర్వాత ప్రభుపాద వారు కూర్చొని నవ్వుతూ అంటారనమాట. కృష్ణుడు ఇక్కడ ఒక ట్రిక్ ప్లే చేస్తాడు. అలా అప్పుడప్పుడు కృష్ణుడు పెద్ద ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. మహాభారతంలో కూడా అలాంటి కొన్ని ఘట్టాలు ఉన్నాయి. కృష్ణుడు అక్కడ కొన్ని ట్రిక్స్ ప్లే చేశారు ఇలాగే. ఒకసారి ఆయన ఒక ట్రిక్ ప్లే చేస్తాడు, నేను నిద్ర లేచి పొద్దున ఎవరిని ఫస్ట్ చూస్తానో వాళ్ళ తరఫున యుద్ధం చేస్తాను అని. సో అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు వచ్చేస్తారు కృష్ణుడి దగ్గరికి. సో ఆయన పడుకొని ఉన్నాడు ఇంకా కృష్ణుడు. సో దుర్యోధనుడు వచ్చేసి కృష్ణుడి యొక్క తల దగ్గర నుంచున్నాడు. అర్జునుడేమో కృష్ణుడి యొక్క పాదాల దగ్గర. సో కృష్ణుడు కళ్ళు తెరిచి ఫస్ట్ అర్జున్ చూసేశాడు. సో ఆ విధంగా ఒక ట్రిక్ చేశారు అక్కడ. దాని తర్వాత యశోదమాతతో కూడా కృష్ణుడు ట్రిక్ చేశాడు. యశోదమాత కృష్ణుడు బాగా అల్లరి చేస్తున్నాడు అనేసి ఆయన్ని ఒక దామంతో కట్టి, ఒక రోప్తో కట్టేసి రోకలికి కట్టేద్దాం అనుకుంది. కానీ కృష్ణుడు ఎంత ప్రయత్నించినా కానీ కృష్ణుడిని ఆమె కట్టడానికి ఆ రోపు 2 ఇంచులు తక్కువ పడుతుంది. సో ఈ విధంగా కృష్ణుడు యశోద మాతతో కూడా ట్రిక్ చేశారు. సో ఈ విధంగా ఇప్పుడు కృష్ణుడు మనతో కూడా ఇలా ఒక ట్రిక్ చేసి ఈ విధంగా కృష్ణుడు మన దగ్గరికి వచ్చేసాడు అనేసి అంటే ప్రభుపాద వారు అంటారనమాట. వాళ్ళు ఎంతో కష్టపడి విగ్రహాలని తీసుకొచ్చారు, కానీ కృష్ణుడు ఏం చేశారంటే ఇలాంటి ట్రిక్ చేశారు. ఆ చిన్న ఒక వేలుకి కొంచెం అలా చిన్న చిప్ ఆఫ్ అయినందు కారణంగా దాని కారణంగా ఇప్పుడు కృష్ణుడి విగ్రహాలు, రాధారాణి విగ్రహాలు అక్కడే ఉన్నాయి. కృష్ణుడు మన కోసం వెయిట్ చేస్తున్నాం. మనం వెళ్ళగానే మన ఈ ట్రిక్ని మనం తెలుసుకున్నాము. సో మనం పట్టుకొని వచ్చేసాం కృష్ణుడిని అంటారు. సో ముకుంద ప్రభు అంటారు, ప్రభుపాద మీరు కృష్ణుడిని కిడ్నాప్ చేస్తారని. సో ప్రభుపాద అంటారు, అవును, నేను ఒకసారి బ్యాంకులో ఉన్నప్పుడు అక్కడ మేనేజర్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అన్నమాట, ఏదో స్కీమ్ చేద్దాం అనుకున్నాడు. నేను ఆ స్కీమ్ అంతా కూడా నాశనం చేసేసాను, అతను ఏదో చేసే ప్లానింగ్ని. అప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ అన్నాడు నాతోని, మిస్టర్ దే నువ్వు రాజకీయ నాయకుడు అవ్వాల్సిందే అని ప్రభుపాద వారు చెప్పి నవ్వుతున్నారనమాట. సో దాని తర్వాత కొంచెం సీరియస్ అయ్యి ప్రభుపాద వారు అన్నారు, మీరు ఈ విషయాన్ని దీని గురించి ఎక్కువగా ఎవరికి ఎక్కడ ప్రచారం చేయకండి, ఎందుకంటే చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. ప్రభుపాద వారు ఈ విధంగా విగ్రహాలని తీసుకురావడం, స్థాపించడం అనే విషయాన్ని ప్రభుపాద వారికి కృష్ణుడి మీద ఉన్న ప్రేమ, ఆయనతో కృష్ణుడితో ఉన్న సంబంధాన్ని చాలామంది అర్థం చేసుకోలేరు అని. సో కృష్ణుడు కోరికని, ప్రభుపాద వారి కోరికని సాధారణ వ్యక్తులు అర్థం చేసుకోలేరని. సో దాని తర్వాత విగ్రహాలని చూసి యమునా మాతాజీ, ఇప్పుడు ఈ విగ్రహాలకి ఏంటంటే ఆల్రెడీ డ్రెస్, అంటే మార్బుల్లోనే డ్రెస్ కూడా అంత డిజైన్ చేస్తుంది అనమాట. డ్రెస్ వేసుకొని ఉన్నారు కృష్ణుడు, రాధారాణి కృష్ణుడు.
సో ప్రభుపాద్ ఈ విగ్రహాలకి ఆల్రెడీ డ్రెస్ వేసుకొని ఉన్నారు ఈ విగ్రహాల్లో, మరి దీనికి మళ్ళీ మనం ఎలా డ్రెస్ వేస్తాము అని. సో ప్రభుపాల్ వారు అంటారు, నాకు ఒక క్లాత్ బట్ట తీసుకొనిరా, గుడ్డ తీసుకొనిరా, నేను చూపిస్తానని. సో వెంటనే ప్రభుపాల్ వారు అంటారు, ఎలాంటి క్లాత్ కావాలి, ఎలాంటి వస్త్రాలు కావాలంటే ప్రభుపాల్ వారు అంటారు, ఎలా అయితే పిక్చర్లో ఎలా కనిపిస్తుంది ఫోటోల్లో అలా అంటారు. సో ఎన్నో ఫోటోలు చూస్తారు, ఏ కలరు ఏంటంటే ప్రభుపాల్ వారు అంటారు, కృష్ణుడికి సాఫ్రాన్ కలర్ బాగుంటుంది, అందంగా ఉంటాడు కృష్ణుడు. సో నువ్వు సాఫ్రాన్, సిల్క్, సాఫ్రాన్, ఎల్లో ఇటువంటి ఏమైనా చీరలు ఉంటే తీసుకొని రా, ధోతీలు ఏమైనా ఉంటే తీసుకొని రా, నేను చూపిస్తానని. సో యమునా మాతాజీ అలా ఒక 6 సిల్క్ శారీస్, అంటే దానికి సిల్వర్ గోల్డ్ బార్డర్స్ ఉన్నాయి, తీసుకొస్తుంది. ప్రభుపాల్ వారు చూసేసి ఎలాంటి డిజైన్ ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ముకుటం ఎలా ఉండాలి, వస్త్రాలు ఎలా ఉండాలి, అన్నీ ఎలా, అలంకరణ ఎలా ఉండాలి, అన్ని విషయాలు ఆమెకు నేర్పిస్తారన్నమాట. చూపించి దాని తర్వాత యమునా మాతాజీకి చెప్తారు. సో ఇంకా కొన్ని రోజులే ఉందన్నమాట నెక్స్ట్ ఇన్స్టాలేషన్ సెరమనీ, అంటే విగ్రహాన్ని స్థాపించాలి, మందిరం ఉద్బోధన చేయాలి, స్టార్ట్ చేయాలి. సో యమునా మాతాజీ ఇలా ఇంకా ఆమె సివింగ్ మిషన్, టైలర్ మిషన్లో ఆమె పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆమె కష్టపడి ఇవన్నీ చేస్తుంది అనమాట. వస్త్రాలు కూడా రెడీ చేస్తుంది. ప్రభుపాల్ వారు చూస్తున్నారు ఎలా నడుస్తుంది, కరెక్ట్గా చేస్తుందా లేదా అని కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు శ్యామ్ సుందర్ ప్రభు ఏంటంటే ఆల్టర్ మిగతా అన్ని కార్యాలు పూర్తి చేశాడు. ఇప్పుడు ఆల్టర్ ఒకటి మిగిలింది అంతే. ఆల్టర్లో కూడా ఇప్పుడు జగన్నాథ్ ఆల్టరు ఇంకా రాధాకృష్ణుడి యొక్క సింహాసనం తప్పించి మిగతా అంతా అయిపోయిందనమాట. సో పైన పెద్ద కెనాపీ పెట్టారు. ఇంకా ఇవన్నిటిని సపోర్ట్ చేయడానికి పెద్ద పెద్ద కాలమ్స్ అనమాట, ఎలిఫెంట్ కాలమ్స్ అని, అంటే చాలా లావుగా ఎలిఫెంట్ ఏనుగు కాళ్ళలాగా ఉంటాయన్నమాట, లావుగా. అలాంటి కాలమ్స్ అంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలని అలా తయారు చేస్తారనమాట. శ్యామ్ సుందర్ ప్రభు చెప్తారు ఇది ఎలిఫెంట్ కాలమ్స్ అని, ఎలిఫెంట్ లెగ్ కాలమ్స్ అని. సో ఇప్పుడు ఇంకా రేపు మందిర ఉద్బోధన, విగ్రహాలు స్థాపించడం అనే సమయాన్ని ఇంకా రేపనగా ఇంకా శ్యామ్ సుందర్ ప్రభు మొత్తం కంప్లీట్ చేసేసి ఇప్పుడు ఆయన మొత్తం శారీరకంగా ఆయన ఎంతగా అలిసిపోయాడంటే ఇప్పుడు ఆయనకి ఏమాత్రం స్పృహ లేకుండా పైకి వెళ్ళి పడిపోయాడు అంతే, మొత్తం అలిసిపోయి కంప్లీట్ చేసేసే వరకు. అంటే మందిరం టెంపుల్లో పైన హాల్లో వెళ్ళి పడుకున్నాడు అనమాట. దాని తర్వాత ఇంకా మొత్తం అలిసిపోయి పడిపోయాడు అంతే. సో నెక్స్ట్ డే పొద్దున ఇప్పుడు ఉద్బోధన. సో ఆల్రెడీ అందరికీ ఆహ్వాన పత్రికలు పనిచేశారు కాబట్టి చాలామంది ఇండియన్స్, భారతీయులు కూడా గెస్ట్గా వచ్చారు. మొత్తం ఆ టెంపుల్ హాల్ అంతా నిండిపోయింది. ఇంకా యాపిల్ రికార్డ్స్ వాళ్ళు పూలవాడిని పంపించాడు, వాళ్ళు పువ్వులతో మొత్తం బాగా అలంకరణ చేసేసారు మొత్తం మందిరాన్ని అంతా. ఇంకా BBC వాళ్ళు, టెలివిజన్ వాళ్ళు రికార్డ్ చేద్దామనేసి మొత్తం వీడియో కెమెరాలతో జనాలతో వచ్చేసారు. మొత్తం అంతా వీడియో అంతా రికార్డ్ చేస్తున్నారు ఏం కార్యక్రమం జరుగుతుందో అని. సో దాని తర్వాత భక్తులందరేమో మందిరంలో కీర్తన చేస్తున్నారు. ఇంకా ప్రభుపాదుల వారు అక్కడ ఇప్పుడు విగ్రహాలని స్నానం చేస్తున్నారు. ప్లాన్ ఏంటంటే ఇప్పుడు విగ్రహాలని స్నానం చేయించిన తర్వాత, అభిషేకం అయిపోయిన తర్వాత విగ్రహాలని మళ్ళీ ఆల్టర్లో పెట్టి అక్కడ దానికి విగ్రహాలకి అంత అందంగా శృంగార డ్రెస్సింగ్ చేసి దర్శనం చూపించి అందరికీ ఆరతి చేసి లెక్చర్ ఇచ్చి తర్వాత అందరికీ ప్రసాదం పంచుతామని. సో ఈ ప్లాన్తో ఉన్నారనమాట. దాని తర్వాత ఏం జరిగింది అంటే అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగిందనమాట. ఏం జరిగింది అంటే ఇప్పుడు శ్యామ్ సుందర్ ప్రభు లాస్ట్లో ఇంకా అతను మొత్తం అలిసిపోయి ఎలాగో కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు పైకి. కానీ కొంచెం ఆ వర్క్ కొంచెం అంతా బాగా జరగలేదనమాట, కంప్లీట్గా లేకుండే. ఏం జరిగిందంటే ప్రభుపాల్ వారు విగ్రహాలకి స్నానం చేయించిన తర్వాత తీసుకెళ్ళి మార్బల్ ఆల్టర్ మీద విగ్రహాలని పెట్టారు. ఇప్పుడు బయట కర్టెన్తో కప్పేశారు. ఎందుకంటే ఇప్పుడు విగ్రహాలకి స్నానం అయిపోయిన తర్వాత ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసి కొత్త డ్రెస్ పెడతారు, ఏవైతే కుట్టారో కొత్త డ్రెస్సెస్ వేసి శృంగార అలంకరణ చేస్తారు. సో ఆ టైంలో ఎవరు చూడరు, బయట వాళ్ళందరికీ కర్టెన్తో కప్పేశారు. సో ఎవరికి దర్శనం లేదు. లోపల కొంతమంది భక్తులు ఉన్నారు. యమునా మాతాజీ ఏంటంటే అది విగ్రహాలకి డ్రెస్ చేయాలి. సో జస్ట్ ఇప్పుడు ఇంకా స్నానం చేసిన తర్వాత విగ్రహాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టారంటే బయట కర్టెన్తో కప్పేశారు, దర్శనం క్లోజ్. సో ఎవరికి తెలియదు లోపల ఏం జరుగుతుందో. సో ప్రభుపాల్ వారు లోపల అక్కడ ఉన్నారు. ప్రభుపాల్ వారు వెంటనే గమనించారు ఏం జరిగిందంటే అలా మార్బుల్ పైన విగ్రహాలను పెట్టగానే ఆ 2 కాలమ్స్ కొంచెం కదిలాయి అనమాట, ఎలిఫెంట్ కాలమ్స్. అవి కొంచెం కదిలేసరికి పైనుంచి కెనాపీ పడిపోతుందన్నమాట. వెంటనే ఆ విషయాన్ని గమనించి ప్రభుపాల్ వారు ఒక్క క్షణంలో, ఒక్క సెకండ్లో వెంటనే అక్కడికి దూకి ఆ కంబాన్ని ఏదైతే పడిపోబోతుందో దాని ద్వారా మొత్తం కెనాపీ పడిపోయి మొత్తం అక్కడంతా విగ్రహాల మీద పడి మొత్తం ధ్వంసమయ్యే ఛాన్సెస్ ఉంది. సో వెంటనే వెళ్ళి ప్రభుపాల్ వారు మొత్తం శక్తితో ఆ కంబాన్ని పట్టుకొని వెంటనే ఆ విషయాన్ని గమనించి మిగతా భక్తులందరూ వచ్చేస్తారు. ప్రభుపాల్ వారు వెంటనే విగ్రహాలని రక్షిస్తూ
వెంటనే ఈ కంబాలు ఇవన్నీ కదులుతున్నాయి కదా, ఇవి సరిగ్గా సెట్ అవ్వలేదు, వెంటనే ఇవి తీసుకెళ్ళిపోండి, ఎంతో బరువుగా ఉన్నాయి కాబట్టి వెంటనే తీసుకెళ్ళిపోండి అని చెప్తారు. సో ఆ కట్టెన్ లోపల ఇవన్నీ జరుగుతున్నాయి, బయట వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. సో వాళ్ళు మాత్రం వీడియో తీస్తున్నారు అనమాట, షూటింగ్, BBC వాళ్ళు. సో వీడియో షూటింగ్ తీస్తున్నారు. మెల్లిగా లోపల ఆ కట్టెన్ వెనక నుంచి ఒక్కొక్క భక్తుడు ఆ పెద్ద పెద్ద కంబాల్ని భక్తులు తీసుకొని ఒక్కొక్కటి మెల్లిగా, ఒక్కొక్కటి వెయిట్ ఉన్నాయి, మెల్లిగా తీసుకొని ఒక్కొక్కటి 1 by 1 తీసుకొస్తున్నారు. సో వీళ్ళు బాగా షూటింగ్ చేస్తున్నారు. ఇదంతా కూడా విగ్రహాలను స్థాపించే కార్యక్రమంలో భాగం అనుకుంటున్నారు. సో ఎవరికి తెలియదు అసలు ఏం జరుగుతుంది. తర్వాత కెనోపీ కూడా తీసుకెళ్ళిపోతారు అంతా. సో దాని తర్వాత ప్రభుపాల్ ద్వారా అంటారు వెంటనే యమునా మాతాజీకి అంటారు వెంటనే విగ్రహాలకి డ్రెస్సింగ్ చేసేసేయి, వెంటనే దర్శనం ఓపెన్ చేయాలని. తర్వాత ఆమె విగ్రహాలకి డ్రెస్సింగ్ చేసేస్తుంది. తర్వాత దర్శనం ఓపెన్ చేస్తారు. దర్శనం ఓపెన్ చేసిన తర్వాత ఒక భక్తుడు విగ్రహాలకి ఆర్తిస్తాడు. ప్రభుపాల్ ద్వారా నించొని గమనిస్తూ భగవంతుడికి ప్రార్థన చేసుకుంటూ అలా నించొని చూస్తూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా విగ్రహాల స్థాపన జరిగింది. ప్రభుపాల్ వారు ఈ మన ఆచార్యుల కోరికని నెరవేర్చారనమాట. భక్తి వినోద్ ఠాకూర్ 100 సంవత్సరాల క్రితం కోరుకున్నాడు ఇంగ్లాండ్లో కృష్ణ చైతన్యం వ్యాపించాలి అని. అది ఈరోజు ఆ కోరిక, ఆయన కోరుకున్న కోరిక నెరవేరింది. అలాగే భక్తి వినోద్ ఠాకూర్ ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన శిష్యుల్ని పంపించి ఇక్కడ ప్రచారం జరపాలి, ఇక్కడ మందిరం స్థాపించాలి అనుకున్నాడు. అది ఈరోజు ప్రభుపాల్ వారు ఆ కోరికను, తన గురువు యొక్క కోరికని పూర్తి చేశారు. సో ప్రభుపాల్ వారు ఎంతో ఆనందంతో కృతజ్ఞత వ్యక్తం చేస్తూ కృష్ణుడికి ఆయన ప్రణామాలు అర్పించుకుంటున్నారు. సో ఇది గౌడీయ వైష్ణవ మొత్తం సాంప్రదాయంలోని ఒక చారిత్రాత్మకమైన ఘటన అనమాట, చారిత్రాత్మకమైన ఘటన. సో ఈ విధంగా అందరి ఆచార్యుల కోరికని ప్రభుపాల్ వారు నెరవేర్చారు ఫైనల్గా. సో ప్రభుపాల్ వారు అందరికీ ఆహ్వాన పత్రికలు భారతదేశంలో కూడా పంపించారు, ఇలా ఇక్కడ మందిరం స్టార్ట్ చేస్తున్నామని. ఎవరు రాలేదు, కానీ ఈ విషయం తెలుసుకొని తప్పకుండా అందరూ ఆనందించి ఉంటారు అని ప్రభుపాల్ వారు అనుకున్నారు. ఇంకా ప్రభుపాల్ వారు ఇప్పటికి వయస్సు అనేది 73, 21 మందిరాలని స్థాపించేశారు ప్రభుపాల్ వారు 3 సంవత్సరాల్లోనే. సో ఇంకా ప్రభుపాల్ వారు తన శిష్యులకి ముందే చెప్పేశారు, మీరు అందరూ కలిసి కొంతమంది కలిసి ఇప్పుడు గవర్నింగ్ బాడీ మొత్తం ఇస్కాన్ని మేనేజ్ చేయడానికి, ఎలా మేనేజ్ చేయాలో బాగా మేనేజ్ చేయడానికి ఒక గవర్నింగ్ బాడీ అయ్యి వాళ్ళు మేనేజ్ చేయాలి. ఎందుకంటే నాకు కొంచెం సమయం ఇవ్వండి, నాకు ఈ మేనేజ్మెంట్ నుంచి నాకు కొంచెం విముక్తి కలిగితే అప్పుడు నేను మంచిగా మన వైదిక గ్రంథాలని, కృష్ణ చైతన్య పుస్తకాలని, అంటే భాగవతం ఇంకా మిగతా కంప్లీట్ చేయలేదు కదా ప్రభుపాల్ ద్వారా, అవన్నీ కంప్లీట్ చేయడానికి నాకు సమయం దొరుకుతుంది, నాకు సమయాన్ని ఇవ్వండి అని కోరుకున్నారు కూడా. సో ఈ విధంగా కానీ ప్రభుపాల్ వారు ఈ విధంగా కోరుకున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే, ఒకవేళ ప్రభుపాల్ వారు లేకుండా ఉంటే ఆ క్షణంలో ఎంతో పెద్ద దుర్ఘటన జరిగేది. సో ఇక్కడ అందరూ భక్తులు ఎంతో నిజాయితీతో కృషి చేస్తున్నారు, కష్టపడుతున్నారు, కానీ ఇంకా భక్తులందరికీ పెద్దగా అనుభవం లేదు. సో ఈ ప్రతి క్షణం, ప్రతి దగ్గర కూడా ప్రభుపాల్ వారి యొక్క మార్గదర్శనం, నేతృత్వం ఇంకా భక్తులకి ఆయన ఉండడం అవసరం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అని రాస్తున్నారు. సో ఇప్పుడు మొత్తానికి ప్రభుపాల్ వారు చూస్తున్నారు, ఇస్కాన్ ఇప్పుడు పెరుగుతుంది, పెద్దదవుతుంది, గ్రో అవుతుంది, విస్తరిస్తుంది. ప్రభుపాల్ వారు ఇప్పటికి 21 మందిరాలు చేశారు. ప్రభుపాల్ వారి లక్ష్యం 108 మందిరాలు. సో ఇప్పుడు ఇంకా దీన్ని మొత్తం విస్తృతం చేయడానికి, ఇంకా పుస్తకాలు ప్రచారం చేయడానికి అన్ని చోట్ల ప్రయాణం చేయాలి. సో ప్రభుపాల్ వారు ఇవన్నీ చూస్తున్నారు, బాగా జరుగుతున్నాయి, ప్రభుపాల్ వారు ఆనందంతో ఉన్నారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు దాని తర్వాత ఆ రోజు విగ్రహ స్థాపన అయిన తర్వాత శ్యామ్ సుందర్ ప్రభుని పిలిచారు. శ్యామ్ సుందర్ ప్రభు వచ్చారు. ప్రభుపాల్ వారు ముందు కొద్దిగా ఆయన కోపం వచ్చినా కానీ వెంటనే, ఎందుకంటే అక్కడ అటువంటి దుర్ఘటన జరిగే నుంచి బయటపడ్డారు కనుక వెంటనే, కానీ ప్రభుపాల్ వారు అన్నారు, శ్యామ్ సుందర్ ప్రభు ఎంత కష్టపడి ఆయన చేశాడు మొత్తం వర్క్. సో ఆయన అన్నారు, మీరందరూ కూడా, శిష్యులందరూ కూడా మీరు చాలా కష్టపడి ఈ మందిరాన్ని ఇలా ఎంతో బాగా చక్కగా చేశారు. సో శ్యామ్ సుందర్ ప్రభు ముఖ్యంగా అద్భుతంగా ఈ టెంపుల్ హాల్ని ఎంతో అద్భుతంగా, సౌందర్యవంతంగా, కళాత్మకంగా తీర్చిదిద్దారు. నాకు చాలా నచ్చింది. సో నేను అందుకనే కోరుకునేది ఏంటంటే, బయట ఒక సైన్ బోర్డు పెట్టండి, పెద్ద బోర్డు, బ్లూ బ్యాక్గ్రౌండ్ అయిన గోల్డ్ లెటర్స్లో రాధాకృష్ణ టెంపుల్ అని పెట్టి, దాని కింద ఈ మందిరాన్ని, అంటే రాధాకృష్ణ మందిరం అని రాసి, కింద ఈ మందిరాన్ని ఎంతో కష్టపడి శ్యామ్ సుందర్ దాస్ అధికారి ప్రభుజీ, ఆయన శ్యామ్ సుందర్ దాస్ అధికారి గారు కట్టారు అని రాయండి. సో అలా చెప్పిన తర్వాత ప్రభుపాల్ వారు తర్వాత అక్కడ నుంచి లండన్ నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నారు నెక్స్ట్ చోటికి.
సో ఆయన ఆయన వస్తువులు ఏవైతే భక్తులకి పనిచేసి పైనుంచి రూమ్ నుంచి కిందికి వచ్చారు మందిరంలోకి, టెంపుల్ హాల్లోకి వచ్చి ఆ టెంపుల్లో విగ్రహాలని దర్శించుకొని సంపూర్ణ దండోత్ ప్రణామాలు చేసుకొని రాధాకృష్ణులకి ప్రణామాలు చేసుకుని కాసేపు వాళ్ళని దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతూ యమునా మాతాజీకి చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతారు. ఏం చెప్తారంటే యమునా మాతాజీకి, ఈ విగ్రహాలు చాలా ఎంతో సౌందర్యవంతంగా ఉన్నాయి, కృష్ణుడు రాధారాణి ఇద్దరు కూడా ఎంతో అందంగా ఉన్నారు. సో నేను నీకు ఏదైతే నేర్పించానో ఇప్పటివరకు, ఏవైతే శిక్షణలు ఇచ్చానో, ఎలా విగ్రహాలను ఆరాధించుకోవాలని నీకు చూపించాను, అలా నువ్వు నేను ఇచ్చిన పుస్తకాలని చదువుతూ నేనేవైతే నీకు నేర్పించానో అవన్నీ నువ్వు పాటించావంటే తప్పకుండా నువ్వు భగవద్ధామానికి వెళ్ళిపోతావు. ఇంకా నువ్వు వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు, నేను నేర్పించింది నువ్వు అనుసరించు అంతే అని ప్రభుపాద దారానికి చెప్పేసి అక్కడ నుంచి లండన్ నుంచి బయలుదేరి నెక్స్ట్ చోటుకి వెళ్ళిపోతారు. సో ఎక్కడికి వెళ్తారు, తర్వాత ఏం జరుగుతుంది, ఏం చేస్తారు అనే విషయాలు మనము వచ్చే ఎపిసోడ్లో చర్చించుకుందాము. ఇక్కడ ఈరోజు ఇప్పుడే ముగిస్తున్నాను, ఈ అధ్యాయం కూడా ముగిసిపోతుంది ఇక్కడే. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీల ప్రభుపాదకి జై, శ్రీల ప్రభుపాద లీలామృతం కీ జై, సమవేత గౌర భక్త వృందకి జై, ఎంతాయ గౌర సితనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.